హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. వేరే గ్రహాలు ఉన్నాయా, గ్రహాంతర వాసులు ఉన్నారా అనేటువంటి డౌట్స్ మనందరికీ రెగ్యులర్గా వస్తుంటాయి. అలాంటి డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ఒక ఎక్స్పర్ట్ కలిస్తే చాలా బాగుంటుంది. అలాంటి ఎక్స్పర్టే రవికుమార్ కొప్పరపు. అమెరికాలో నాసాలో సైంటిస్ట్గా పనిచేస్తున్న ఆయన 25 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి రీసెర్చ్ని మెచ్చి నాసా కూడా వారిని ఎక్సెప్షనల్ సైంటిఫిక్ మెడల్ ఇచ్చి గౌరవించింది. ఆయన ప్రస్తుతం మన వైకే టీవీ స్టూడియోకి వచ్చిన్నారు. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, రవికుమార్ది మన విజయవాడే. సో రవికుమార్తో మాట్లాడి ఇతర వివరాలు తెలుసుకుందాం. ఏలియన్స్ ఉన్నాయా లేవా అనేటువంటి విషయాల్ని, ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఆయన కనుక్కొని ట్రై చేద్దాం, ఆయనతో చర్చిద్దాం, ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే రవికుమార్ గారు, వెల్కమ్ టు వైకే టీవీ. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, యూఎస్ఏ నుంచి ఇక్కడ దాకా వచ్చారు, మాకోసం ఇంత టైం ఇచ్చారు కాబట్టి మేము చాలా డౌట్స్ ఉన్నాయి మా అందరికీ. ముఖ్యంగా ఏలియన్స్కి సంబంధించినటువంటి డౌట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, పర్టికులర్గా మన ఆంధ్ర వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ థింగ్, ఏలియన్స్ని మీరు చూసారు? ఎందుకంటే మీరు దాని మీద రీసెర్చ్ చేస్తున్నట్టు మిమ్మల్ని డైరెక్ట్గా అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ ఏలియన్స్ నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదండి. ఓకే. దాని మీద మటుకు నేను పరిశోధన చేస్తున్నాను అంతే. అలా చూశాను అన్న వాళ్ళు మటుకు మాత్రం తెలుసు. అది ఎంతవరకు నిజమో నాకు మాత్రం కూడా తెలియదు. కానీ అది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాల్సింది ఉంది. అంతవరకు అదే మేము చేసిన పని. సుమారు అంటే ఎంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు మీరు? దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తుంటారు, మీ రీసెర్చ్లో భాగంగా ఎంతమందిని టచ్ చేస్తుంటారు అలా చూసామనే వాళ్ళని? ఇంటర్వ్యూ అనడం కంటే దాన్ని నేను సైంటిస్ట్ అండి. సైంటిస్ట్ ప్రకారం మాకు సైన్స్తో సంబంధించిన ప్రూఫ్, ఎవిడెన్స్ కావాలి. ఎవరైనా క్లెయిమ్ చేస్తే, ఇప్పుడు ఎవరైనా మేము ఏలియన్ చూసాము అన్నారనుకోండి, మేము వాళ్ళని ఓకే మీరు ఎక్కడ చూశారు, ఎలాగా చూశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని మేము అడుగుతాం వాళ్ళని. ఒకవేళ అది కేవలం చూసామండి, మేము ఏదో పని చేస్తున్నప్పుడు పైన ఆకాశంలో ఏదో కనబడింది అంటే అంతకు మించి మేము ఓకే అనుకుని వదిలేస్తాం అన్నమాట, అంతే. ఓకే, అంటే లైక్ ఫ్లయింగ్ సాసర్స్ అప్పుడప్పుడు కనపడతాయి అంటుంటారు. పర్టికులర్గా యుఎస్ఏ లాంటి ప్రాంతాల నుంచే ఎక్కువ ఇలాంటివి వినపడతాయి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కువ మీకు దయ్యాలు భూతాలు కనపడ్డాయి అంటారు, కానీ ఏలియన్స్ కనపడ్డాయి అనేది మాత్రం ఖచ్చితంగా ఫారినర్స్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎక్కువ వీడియోస్ కూడా అక్కడ నుంచి వస్తాయి. దే ఆర్ ఫేక్ వీడియోస్ ఆర్ ఒరిజినల్ వీడియోస్? సో కొన్ని ఫేక్ అండి, కొన్ని ఒరిజినల్ వీడియోస్ అండి. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏది ఫేకో ఏది నిజమో మనకి తెలియట్లేదు. కానీ ఒక విషయం ఏంటంటే యూఎఫ్ఓస్కి ఏలియన్స్కి సంబంధం ఉందని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, యూఎఫ్ఓస్ ఏలియన్స్, యూఎఫ్ఓ అంటే యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని. అది ఇంతకుముందు అలా అనేవారు. ఇప్పుడు దాన్ని పేరు మార్చారు, దాన్ని యుఏపి అంటారు, అంటే అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా అని. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే ఇంతకుముందు యూఎఫ్ఓస్ అన్ని ఎగిరే పడాలి అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఇలాంటివి నీళ్ళలోకి, ఆకాశంలో, ఇంకా స్పేస్లో కూడా కనబడుతున్నాయని అంటున్నారు మరి చూసిన వాళ్ళు. ఇది ఎవరు చూశారంటే అక్కడ ఫైటర్ పైలట్స్ ఉంటారు, కొంతమంది కమర్షియల్ ఎయిర్లైన్ పైలట్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి తెలియని ఒక వాహనాలని, ఆబ్జెక్ట్స్ని చూస్తున్నారు. ఓకే, కానీ అవి ఏలియన్స్ అని మటుకు ఎవరి దగ్గర ప్రూఫ్ లేదు. ఓకే, అందుకని మనం ఏదైనా మనకి తెలియంది కనబడితే అది సడన్గా ఏలియన్స్ అంటే మనకి తెలియంది కాబట్టి దేవుడు అనేసినట్టుగా ఏలియన్స్ అని అంటున్నారు. కాబట్టి మనకి దానికి దీనికి ఒక రిలేషన్ పెట్టుకోకుండా సైంటిఫిక్గా ఆలోచించి అది ఏలియన్స్ కాదు, తెలియని ఆబ్జెక్టు, దాని మీద మనం పరిశోధన చేస్తే అది ఏంటనేది తర్వాత తెలుస్తుంది. అందుకని మనం ఎప్పుడైనా ఎవరైనా యూఎఫ్ఓస్ వెంటనే ఏలియన్ అన్నదానికి జంప్ చేయకూడదు అన్నమాట. ఓకే, రైట్ సార్. మీరు యూఎఫ్ఓస్ మీద వర్క్ చేస్తున్నారు, పర్టికులర్ ఏలియన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఏలియన్స్లో 2 టైప్స్ ఉన్నాయి, మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు? ఇంతే, మనం ఇప్పుడు మేమేంటంటే ఏలియన్స్ని కనుక్కుంటున్నాము అంటే మేము 2 రకాల ఏలియన్స్ ఉన్నాయండి. ఒకటేంటంటే వేరే గ్రహాల మీద జీవరాశులు ఉంటాయి, అంటే చిన్న చిన్న క్రిములు, పురుగులు, యానిమల్స్ లాంటివి, అవి కూడా ఏలియన్స్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లాగా. అలా కాకుండా టెక్నాలజికల్గా బాగా అడ్వాన్స్ అయిన ఏలియన్స్, అంటే మనలాంటి అడ్వాన్స్ సివిలైజేషన్స్ కూడా ఉండొచ్చు అనేది ఇంకో టైప్ రీసెర్చ్ అన్నమాట. అలాగా అంటే న్యాచురల్గా ఉండే లైఫ్ వేరు, ఆర్టిఫిషియల్గా అంటే మనం తయారు చేసుకున్న ఆర్టిఫిషియల్ లైఫ్ వేరు. మేము 2 రకాల వాటి మీద రీసెర్చ్ చేసి రెండింటిని ఎలా కనుక్కోవాలి, మన టెలిస్కోపులతో ఉపయోగించి ఆ వేరే గ్రహాల మీద ఉన్న వాటిని ఎలా కనుక్కోవాలనేది నేను చేస్తున్న రీసెర్చ్ అక్కడ. రైట్ సార్, అంటే మనకన్నా టెక్నాలజికల్గా అడ్వాన్స్లో కనుక్కుంటే మనం తెలుసుకునే అవకాశం ఉందా? ఉందండి. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు మన సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదండి, ఆ తర్వాత నుంచి రేడియో కమ్యూనికేషన్స్ బాగా పెరిగాయి, ఈ శాటిలైట్లు, డిష్లు అవన్నీ.
అవి దాని మూలంగా అది మనం అప్పుడేమనుకున్నాం 1960s అరే మనకు కూడా రేడియో కమ్యూనికేషన్స్ ఉన్నాయి కాబట్టి వేరే ఏలియన్స్ కూడా రేడియో కమ్యూనికేషన్ ఉండొచ్చు, వాళ్ళు కనుక సిగ్నల్స్ పంపితే మనం ఎలా డిటెక్ట్ చేయగలమని అప్పటి నుంచి మొదలుపెట్టారు. అది ఓకే. మెజారిటీగా 60 ఏళ్ల నుంచి అదే జరుగుతోంది. కానీ మేమేం చేస్తున్నామంటే ఈ మధ్య ఒక 7-8 ఏళ్ళ నుంచి మేము కనుక్కుంది అంటే ఓకే ఒక్క రేడియో కాదు కదా, వేరేది విధంగా కూడా మనం ఏలియన్స్ కనుక్కోవచ్చు అని. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు కోవిడ్ వచ్చింది. ఓకే. కోవిడ్లో ఒకసారి నేను కూర్చొని నా కంప్యూటర్ మీద న్యూస్ చదువుతున్నాను, ఎలాగ ఏమవుతుందని మార్చి నెలలో 2020. అప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది మాట. ఆ ఆర్టికల్లో ఏం చేశారంటే జనవరిలో చైనా దగ్గర అమెరికాలో అనుకుంటాను, జనవరిలో పొల్యూషన్ ఎంత ఉంది అమెరికాలో, మార్చిలో అన్ని షట్ డౌన్ అయిపోయిన తర్వాత పొల్యూషన్ ఎలా ఉందని 2 మ్యాప్లు చూపించారు. ఆ 2 మ్యాప్లు చూసేసరికి నేను అనుకున్నా అరే ఈ పొల్యూషన్ మనం క్రియేట్ చేసిన పొల్యూషన్ వేరే వాళ్ళు కూడా చేయొచ్చు కదా, అది డిటెక్ట్ చేయగలమా అని మేము ఆలోచించి దాని మీద 1 సంవత్సరం పనిచేసి దాని మీద ఒక పేపర్ పబ్లిష్ చేసాం. అది చాలా కోవిడ్ ఇంపాక్ట్ అంటే అన్ఫార్చునేట్లీ అది అయింది, కానీ దాని మూలంగా మాకు అంటే పొల్యూషన్ అని కూడా డిటెక్ట్ చేయొచ్చు, ఒకవేళ ఏలియన్స్ కూడా మనలాగే ఏవైనా పొల్యూషన్ తయారు చేస్తుంటే. పొల్యూషన్ ఎలా వస్తుంది, మనం ఇప్పుడు కార్లు ఫ్యాక్టరీలు వాడతాం, వాటిలో వాడేది బొగ్గు ఇలాంటివే, గ్యాస్ అలాంటివి. అవి వాళ్ళు కూడా వాడితే మనం మన టెలిస్కోప్లో ఉపయోగించి కనుక్కుంటామా లేదా అని మేము పరిశోధన చేసాం. దాంట్లో తేలింది ఏంటంటే చేయొచ్చు. మనం ఒక టెలిస్కోప్ని తయారు చేస్తే చూస్తే వేరే గ్రహం మీద పాయింట్ చేస్తే వాళ్ళు ఒకవేళ ఇలాంటి ఇండస్ట్రీస్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం వాళ్ళు కనుక్కోవచ్చు. రైట్ సార్. మీరు యూఎఫ్ఓస్కి సంబంధించి అంటే ఫ్లయింగ్ సాసెస్ కానీ ఎనీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ చూసింది మీరు పైలట్స్ అని చెప్తున్నారు. సో అది భ్రాంతి నిజంగా ఏమన్నా అలాంటి జరిగినటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ పైలట్స్కి సంబంధించి కెమెరాస్ ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అలాంటివి ఏమన్నా రికార్డ్ అయినాయి అక్కడ? సార్ ఒక విషయం ఏంటంటే యూఎఫ్ఓస్ ఆర్ రియల్, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అవి భ్రాంతి అనేది అసలు అంటే అది అవి ఉన్నాయి, అవి ఏంటి అనేది మనకి తెలియదు అంతే. అవి కేవలం అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. అవి ఎందుకు మనం దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది జనాలకి అందరికీ, ఎందుకంటే అవి మామూలు ఆబ్జెక్ట్స్ లాగా బిహేవ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు మనం ఎయిర్ప్లైన్లో వెళ్తున్నప్పుడు ఒక టర్న్ తీసుకుని ల్యాండ్ అయినప్పుడు టర్న్ తీసుకుని ఇలా వెళ్తాం కదా, ఇవి ఏం చేస్తున్నాయంటే అవి సడన్గా వచ్చి ఆగిపోతాయి గాల్లో, మళ్ళీ సడన్గా వెనక్కి వెళ్ళిపోతాయి, 90 డిగ్రీ టర్న్ చేస్తాయి ఇట్లాగా. ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు మనకి అలాంటి టెక్నాలజీ లేదు. మనకంటే మన దేశానికి కానీ వేరే దేశానికి కానీ అలాంటి టెక్నాలజీ లేదనుకుని అరే కాకపోతే అవి ఏలియన్స్ అయి ఉంటాయని అనుకుంటున్నాం మనం. కానీ మనకి తెలియని టెక్నాలజీ ఇంకా వేరే ఏ దేశమైనా తయారు చేసి ఉండొచ్చు కదా, కానీ ప్రయోగం చేసి కూడా ఉండొచ్చు. అవును, వేరే దేశాలు చేసి ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే అలా తిరగడానికి అలా చేయడానికి ఫిజిక్స్ కొన్ని లాస్ ఉంటాయండి. ఆ ఫిజిక్స్ లాస్ అవి ఫాలో అవ్వాలి ఏదైనా. ఇవి చేస్తున్నవి ఫిజిక్స్ లాస్ ఫాలో అవుతున్నట్టు మనకు అనిపించట్లేదు. మేబీ మనకు అనిపించట్లేదు, మేబీ మనం మిస్ అవుతున్నామేమో తెలియదు. కానీ సో అలాంటివి మనం దాని మీద రీసెర్చ్ చేసి అవి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాయని డేటా కలెక్ట్ చేయాలి. మీరు ఇందాక అడిగారు అవి భ్రాంతా కదా అని. అవి భ్రాంతి అని ఎప్పుడు అనిపిస్తాయి అంటే మన కళ్ళతో చూసినప్పుడు అవి ఉంటే ఉండొచ్చు అని. కానీ ఇక్కడ వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టి రికార్డ్ చేస్తారు, ఉన్నాయి. ఏది ఈ నేవీ పైలట్స్ కొంతమంది ఉన్నారు, కమర్షియల్ పైలట్స్ ఉన్నారు, రేడార్ మెకానిజంతో వాళ్ళు డిటెక్ట్ చేస్తున్నారు. కాబట్టి డేటా ఉంది. కాకపోతే కొన్ని రకాల మోస్ట్ ఆఫ్ ద డేటా ఏంటంటే మిలిటరీ వాళ్ళ అధీనంలో ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఇలాంటి వాటిని వీళ్ళు వద్దనుకున్నా అవి డిటెక్ట్ చేస్తున్నారు. సో డేటా ఉంది కాబట్టి ఇది మనకి దే ఆర్ రియల్ అని మనకు తెలుసు మాట. రైట్ సార్. ఎక్కువగా మన దేశంలో అలా చూసినటువంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా మీరు? ఒకటి మన దేశంలో అలాంటి రికార్డ్స్ నాకు తెలిసే వరకు లేదండి. కానీ ఇది గ్లోబల్ ఫినామినా. ఇది ఒక్క అమెరికాలోనే జరగట్లేదు, సౌత్ అమెరికాలో, బ్రెజిల్లోను, ఆస్ట్రేలియా, యూరోప్లోను, ఈవెన్ ఆఫ్రికాలో కూడా అన్ని చోట్ల జరుగుతోంది అది. మన దేశంలో నన్ను కాంటాక్ట్ చేసింది ఎవరు లేరు, చూసింది కూడా ఎవరు నాకు కనిపించలేదు. అంటే రిపోర్టింగ్ మెకానిజం ఉండాలండి. చూసిన తర్వాత మన వాళ్ళకి మనం అంతా చాలా మన గొడవలో మనం ఉంటాం, ఎంతోమంది జనం ఉందాం మనం ఇక్కడ, ఎవరు ఆకాశం పైకి చూసి వస్తారు కదా, తెలీదు. అందుకని చూసినా కూడా ఏ పక్షో ఏదో అనుకుంటామో వదిలేస్తాం అన్నమాట. రిపోర్టింగ్ మెకానిజం సరిగ్గా లేదు. కానీ అక్కడ అమెరికాలోను, యూరోప్లోను, మిగతా కంట్రీస్లో ఒక రిపోర్టింగ్ మెకానిజం ఉంది. మీరు చేస్తే ఎక్కడ రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పి, అందుకని అది ఎక్కువ అక్కడికి వస్తూ ఉంటాయి. డిటెక్టింగ్ టెక్నాలజీ లేకపోవడమా, లేకపోతే మీరు అన్నట్లుగా రిపోర్టింగ్ ఫినామినా సరిగ్గా? రిపోర్టింగ్ ఫినామినా అంటే మనం మోస్ట్ ఆఫ్ ద సైటింగ్స్ అంటే అవన్నీ మనం చూసే సైటింగ్స్ మాట.
అవి చూసిన తర్వాత ఎవరికి రిపోర్ట్ చేయలేదు. మనం చూస్తే ఇప్పుడు నేను మా వాళ్ళకు మా ఫ్రెండ్స్కి ఎవరికో చెప్తాను, అయిపోతుంది, మనం గొడవ పడి మనం ఎక్కడికైనా వెళ్ళి బిర్యానీ తింటాం. ఓకే. అట్లాగా అక్కడ అలా కాదు. అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో వీళ్ళు వెళ్ళి ఎవరైనా రిపోర్ట్ చేసి చెప్తారు, ఓకే. వెళ్ళి చెప్పడానికి. అలాంటి ఒక కామన్ వెబ్సైట్ ఒకటి ఉంటుందన్నమాట. అలాగే మనం ఏదైనా రిపోర్టింగ్ మెకానిజం ఉన్నా మనకి ఎన్ని ఉన్నాయో కూడా తెలుస్తుంది, అసలు ఎంతమంది చూస్తున్నారని. ఎవరో చెప్పలేదు కాబట్టి కానీ ఏమి లేదనుకో. ఇక్కడ రిపోర్ట్ చేస్తే నమ్మేటువంటి పరిస్థితులు భారతదేశంలో కనపడవు యాక్చువల్లీ. అంటే నమ్మడం అంటే చూసి ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూసాము, నేను చూశాను, నేను పోయి ఒక పోలీసుకి చెప్పిన నంబరు, ఒక అధికారికి చెప్పిన నమ్మే పరిస్థితి మనకి ఇక్కడ కనపడదు. అక్కడ కూడా ప్రాబ్లం ఉందండి. అక్కడ కానీ పోలీసులకు కూడా కనబడింది అది. ఓకే. అక్కడ అందుకని మన పోలీసులు కూడా చూడొచ్చు అది. కాకపోతే మనకి అలా చూసి చెప్పే రిపోర్టింగ్ మెకానిజం లేదు. ఇప్పుడు పోలీసులు చూసినా కూడా ఎవరు చూసినా కూడా ఎవరికి చెప్తారు, ఎవరికి చెప్పలేము, మనకు తెలియదు ఏదో ఉంది. అందుకని వాళ్ళు మనకు ఒక రిపోర్టింగ్ మెకానిజం పెట్టి, అరే మీరు ఈ ఏజెన్సీకి చెప్పండి, లేదా ఈ సైంటిస్టులకు చెప్పండి అని చెప్తే వాళ్ళు ఏమైనా కొంచెం చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ మన విజయవాడలో ఎక్కువ సైటింగ్స్ కనబడుతున్నాయి అనుకోండి, అప్పుడు ఎవరైనా సైంటిస్ట్ రావచ్చు, ఇక్కడికి వచ్చి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టచ్చు. అసలు రిపోర్ట్లే లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు కదా. ఓకే. ఎక్కువగా ఏ దేశాల్లో మనకి మీరు నోటిఫై చేశారు? ఇది మన అమెరికాలో ఎక్కువగా వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి అది వెల్ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి అక్కడ. ఇంగ్లాండ్ వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి అఫీషియల్గా ఇన్వెస్టిగేట్ కూడా చేశారండి అక్కడ. ఆల్సో యూరోప్లో చాలా కంట్రీస్ కూడా చేశారు. ఇంకా చిలీ, సౌత్ అమెరికాలో వాళ్ళు ఇంకా ఆన్గోయింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఈవెన్ యూఎస్లో ఇప్పుడు వాళ్ళు ఒక ఏజెన్సీని తయారు చేసి, నాసా వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు, మా నాసా వాళ్ళు. ఇంకా ఆస్ట్రేలియాలో కూడా చేశారు. ఇలా చాలా కంట్రీస్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ గెయినింగ్ మూమెంటమ్. ఇంకా ఇది చూసేది నిజం, మన యూఎఫ్ఓస్ నిజం ఉన్నాయి అన్నది కాబట్టి అందరికీ ఇప్పుడు మెల్లమెల్లగా దాని మీద నమ్మకం కలుగుతోంది. అవి ఏలియన్సా కాదా అనేది మనం ఇన్వెస్టిగేట్ చేసి చూడాలి అంతే. రైట్ సార్. అంటే చాలా ఇయర్స్ నుంచి, దశాబ్దాలుగా దీని మీద వర్క్ జరుగుతుంది. ఈవెన్ ఊహించినటువంటి ఏఐ లాంటి టెక్నాలజీలు కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఏఐ టెక్నాలజీస్ ఏమన్నా వీటికి ఉపయోగపడేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి? ఏఐ టెక్నాలజీస్ ఉపయోగించాలంటే దానికి తగ్గట్టుగా డేటా మనకు కలెక్ట్ చేయాలి. ఓకే. అంత డేటా ఉన్నప్పుడు ఏఐ అంటుంది, ఓకే మీరు చూసిన ఈ డేటా ఉంది కదా, దీన్ని బట్టి నేను అనలైజ్ చేయగలను అని. ఓకే. మనకున్న కొద్ది అట్ట ఉండే రిపోర్ట్స్తో ఆ ఏఐ కూడా తప్పుడు సమాచారం ఇవ్వచ్చు మనకి. అందుకని ముందు ఒక ఇన్స్ట్రుమెంట్ని పెట్టి, ఒక చోట ఎక్కువ రిపోర్ట్స్ వస్తున్నాయి అనుకోండి, ముందు మీ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ పెట్టండి. ఆ పెట్టిన తర్వాత అక్కడ ఉన్న డేటా కలెక్ట్ చేయండి. ఆ డేటా కలెక్ట్ చేసిన తర్వాత మీరు సైంటిస్టులకి ఇస్తే వాళ్ళు ఏఐ ఉపయోగించో, ఇలాంటి ఎవరినైనా ఉపయోగించో, మంచి టెక్నాలజీ ఉపయోగించి చెప్తారు అవి ఏంటి అని. ఓకే. రైట్ సార్. మీరు రీసెర్చ్ చేసేటువంటి విధానం గురించి తెలుసుకోవచ్చు? తప్పకుండా అండి. మీరు ఎలా చేస్తారంటే, మీరు ఏలియన్స్ 2 రకాల మీద వర్క్ చేస్తున్నారు, ముందు ఒక రకం మీద వర్క్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఎలా మీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ మెకానిజం ఉంటుంది? అంటే మేము ఎప్పుడు ఏలియన్స్ ఎలా ఉంటారు అనేది మనం ఊహించలేమండి మనకి. ఎందుకంటే మనకు తెలిసింది భూమి ఒకటే. మనకు తెలిసిన భూమి ఒకటే కాబట్టి ఏలియన్స్ కూడా మన భూమి లాంటి వాతావరణంలోనే ఉంటారు. మనలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటారు. ఇందాక చెప్పాను కదా నేను, మన రేడియో కమ్యూనికేషన్స్, పొల్యూషన్ అవన్నీ. ఎందుకు అంతకంటే ఎక్కువ ఊహించుకోలేకపోతుంది వాళ్ళు ఎలాంటి, ఎందుకంటే మనకు తెలియదు. మనకు తెలిసిన ఒకటే ఎగ్జాంపుల్ భూమి. అందుకని భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి. అలాంటి భూమి లాంటి జీవులు ఉండడానికి ఎలాంటి వాతావరణం ఉండాలి అనేది మేము ఆలోచించి, అలాంటి వాతావరణం ఉంటే మా టెలిస్కోప్లు వాటిని ఎలా కనుక్కోగలం అనేది మేము ఆలోచించి దాని మీద రీసెర్చ్ చేస్తామన్నమాట. అంటే ఒకవేళ అక్కడ వాళ్ళు ఏమైనా గ్యాస్ వదులుతారు అనుకోండి మామూలుగా, ఆ గ్యాస్ని మేము టెలిస్కోపుల్లోంచి ఎలా కనుక్కోగలం అనేది మేము డిజైన్ చేసి కనుక్కుంటాం అన్నమాట. రైట్ సార్. మీ ఫైండింగ్స్లో ఇప్పటిదాకా ఏదైనా సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నటువంటి రీసెర్చ్ పాయింట్ ఏదైనా ఉందా? తప్పకుండా అండి. నేను నా పర్సనల్ రీసెర్చ్లో ఏంటంటే, నేను హ్యాబిటబుల్ జోన్ అనేది ఒకటి కనుక్కున్నాను అనమాట. అంటే ఏంటంటే, ఒక గ్రహం సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంటే కరెక్ట్గా టెంపరేచర్ ఉంటుంది, దాని కరెక్ట్ వాతావరణం ఉంటుంది, దాని మీద ఏలియన్స్ ఉండొచ్చు, మనం అప్పుడు టెలిస్కోప్ పాయింట్ చేయొచ్చు అన్న దాని మీద నేను ఎప్పుడో 10 ఏళ్ళ కిందట రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసి దానికి చాలా పేరు వచ్చింది అన్నమాట. అదొకటి అయింది. ఆ తర్వాత అలాంటి గ్రహాలు ఎన్ని ఉండొచ్చు మన గెలాక్సీలో అనేది అదొకటి రీసెర్చ్ చేశాను. అది నాసా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో గ్రహాలు ఉంటే కానీ వాళ్ళు టెలిస్కోపులు తయారు చేసి చూడడానికి ఉండదు. 1-2 ఉంటే మేము ఎందుకు టెలిస్కోప్ చేస్తామని వాళ్ళు అనుకుంటారు కదా. సో అదొక రీసెర్చ్ చేశాను. ఆ తర్వాత అదైన తర్వాత ఇప్పుడు నాసా వాళ్ళు ఇప్పుడు తయారు చేసే టెలిస్కోప్లో ఇలాంటి గ్రహాలు కనుక్కోవడానికి, హ్యాబిటబుల్ గ్రహాలు కనుక్కోవడానికి వాళ్ళు టెలిస్కోపులు కడుతున్నారు.
దానికి సంబంధించిన వర్క్లో ఉపయోగించే వర్క్ నాదే మాట. వెరీ గుడ్. అందుకని అది ఉపయోగించి వాళ్ళు అలాంటి రీసెర్చ్ వాళ్ళు చేస్తున్నారు. అది దాని నుంచి నేను మెల్లగా ఇప్పుడు దీన్ని టెక్నో సిగ్నేచర్ రీసెర్చ్ కానీ వచ్చాను. 2 రకాల రీసెర్చ్ అని చెప్పాను కదా. సెటి అనేది రేడియో కమ్యూనికేషన్తో మొదలైంది. ఇప్పుడు దాన్నే ఇప్పుడు మేము టెక్నో సిగ్నేచర్స్ అంటాం సెటిని. సెటి అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అని. ఇంకోటి ఏంటంటే ఈ పదమే చూడండి, సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అని. అంటే మనం ఇంటెలిజెంట్ లైఫ్ని కనుక్కుంటాము అని. కానీ ఇంటెలిజెన్స్ అనేది చాలా కష్టం కనుక్కోవడం. టెక్నాలజీ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేది. అందుకని మనం ఇంటెలిజెన్స్ కంటే టెక్నాలజీ ఎక్కడ ఉన్నది కనుక్కుంటాం. కాబట్టి మేము టెక్నో సిగ్నేచర్స్ అనే దాన్ని ఫీల్డ్ని డెవలప్ చేసామన్నమాట. అంటే మనలాంటి టెక్నాలజీయో ఎలాంటి టెక్నాలజీ ఉన్నా కనుక్కోవడానికి అని. ఇక్కడ ఉన్న ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ఎలాంటి టెక్నాలజీనైనా కనుక్కుంటాం నేను చెప్పను. ఒక టెక్నాలజీ బాగా అడ్వాన్స్డ్ అయితే అసలు టెక్నాలజీ అనేది కూడా మనకు తెలియదు. మీరు నాకు తెలిసి మీకు గాడ్స్ మస్ట్ బి క్రేజీ అని ఒక సినిమా 1980s వచ్చి ఉంటుంది. అది అందులో ఒక సీన్ ఉందండి. ఏంటంటే ఆఫ్రికాలో వాళ్ళు ఎవరో ట్రైబల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళ పాటికి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి టెక్నాలజీ ఏం లేదు బాణాలు ఇవి తప్ప. సడన్గా వాళ్ళకి పైన ఆకాశంలో నుంచి ఎవరో ప్లేన్లో వెళ్తూ అరే ఇదేదో దేవుడు ఏదో అనుకుంటారు వాళ్ళు. అక్కడి నుంచి ఎవరో ఒక కోక్ బాటిల్స్ ఇది ఖాళీది వదిలేస్తారు. వాళ్ళు ఆ బాటిల్ చూసేసి అదేంటో దేవుడు ఇచ్చారనుకుని ఆ బాటిల్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చిన్న నట్స్ వాటిని కొట్టడానికి చెట్టు బెరడు ఉంటుంది కదా, దాన్ని సాఫ్ట్ చేయడానికి అలా ఉపయోగించుకుంటారు. కానీ వాళ్ళ చేతుల్లో ఉందంటే ఒక అడ్వాన్స్ టెక్నాలజీని వాళ్ళకి తెలియదు. మనం కూడా అలాంటి పొజిషన్లోనే ఉండొచ్చు. మనం ఎదుర్కొన్న టెక్నాలజీ ఉంది అని తెలిసినా కూడా మనం దాన్ని గుర్తించలేకపోవచ్చు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఏలియన్స్ ఉండొచ్చు. రైట్ సార్. గ్రహాల గురించి మాట్లాడుకున్నాం, మీరు దాని మీద కూడా రీసెర్చ్ చేసినట్టే సుమారుగా విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉండవచ్చు మనకి దాని మీద ఏమన్నా అవగాహన ఉందా? ఇంకా పెరిగేటువంటి ఛాన్స్? తప్పకుండా ఉంది సార్. ఇదే నా సగం రీసెర్చ్ నాది ఇదే. విశ్వంలో కంటే కేవలం మన గెలాక్సీలోనే తీసుకుంది. ఎందుకంటే విశ్వంలో లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అంత పెద్ద దక్కర మన గెలాక్సీలోనే తీసుకుంటే మన గెలాక్సీలో దాదాపు 400 బిలియన్ అంటే దాదాపు ఎంత చెప్పచ్చు, 100 కోట్లు, ఇంకా 1000 కోట్లు అనుకోండి. 1000 కోట్ల 10 కోట్లు 1 బిలియన్ 10,000 కోట్లు 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయండి. మా రీసెర్చ్లో తేలిందంటే ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం ఖచ్చితంగా ఉంది. ఒక గ్రహమైనా ఉంది. కానీ మన సూర్యుడికి 8 గ్రహాలు ఉన్నాయి. అంటే ఇమాజిన్ ఎన్ని ఉన్నాయో, 80,000 కోట్ల గ్రహాలు ఉండొచ్చు. ఆ 80,000 కోట్ల గ్రహాల్లో సూర్యుడు లాంటి నక్షత్రాలు కొన్ని 100 కోట్లు ఉన్నాయి. అలాంటి 100 కోట్ల సూర్యుడి నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం ఉన్నా కనీసం కొన్ని కోట్ల జీవరాశి కలిగిన గ్రహాలు ఉండొచ్చు. మరి ఎన్నో కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఎన్నో కోట్ల గ్రహాల్లో జీవరాశి ఉండొచ్చు. మనం ఇంతవరకు కనుక్కోలేదు. ఎందుకు కనుక్కోలేదు మనం ఇంతవరకు? ఎందుకు అన్ని కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి, అంతెందుకు రేడియో స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టాండ్ దగ్గర ఒక్క సెకండ్ మాత్రమే ఉండి వెనక్కి వచ్చేసి మీరు నాకు చెప్పండి, సార్ నేను ఆ బస్ స్టాండ్ దగ్గర ఒక్క సెకండ్ ఉన్నానండి, ఒక్క బస్సు రాలేదు, విజయవాడ బస్సులే అంటాం. ఎందుకు మీరంటారు అలాగా సార్, మీరు వెళ్ళి కనీసం ఒక అరగంట అయినా ఉండాలి ఒక బస్సు రావడానికి అని. దాన్ని బట్టి ఏంటి అర్థమైంది, మనం ఎక్కువసేపు చూస్తూ వెతుకుతూ ఉండాలి. అప్పుడు మనకి అవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. రైట్ సార్. యూఎఫ్ఓస్కి సంబంధించి మరి చాలా మంది చూశారు అనుకున్నాము, చాలా రకాలు చూసాం. ఎలాంటి రకాలు చూశారు ఇప్పటిదాకా? అలాంటివి ఏమన్నా మీరు పర్టికులర్గా మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు ఐడెంటిఫై చేసినవి ఏంటి? ఎందుకంటే మీ పర్టికులర్ రీసెర్చ్లో అది ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ దాని గురించి. ఎందుకంటే ఉన్నాయి ఫ్లయింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అన్నటువంటి చెప్తున్నారు కనుక. ఎస్, ఫ్లయింగ్ సాసెస్ ఆర్ రియల్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అది నేను మా కొలీగ్, మా ఫ్రెండ్ ఒకతున్నాడు రాయన్ గ్రేవ్స్ అని, అతను పైలట్ మాట, F-18 పైలట్, ఇంతకుముందు చేశాడు అతను. అతనితో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ట్రైనింగ్ చేస్తుంటారండి, వాళ్ళు ఫైటర్ పైలట్స్ కాబట్టి. వాళ్ళకి ట్రైనింగ్ చేసినప్పుడు అది వాళ్ళు నేవీ పైలట్స్, వాళ్ళు సముద్రం మీద వాళ్ళు ఆ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. అలా ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏరియాని ఇంకెవరూ రానికుండా కవర్ చేస్తారు. దాన్ని నో ఫ్లై జోన్ అంటారు. నో ఫ్లై జోన్ అంటారు. కేవలం నేవీ ఫైటర్ పైలట్సే ఉండాలి అందులో.
వాళ్ళు ఎవరు వచ్చినా ముందు వాళ్ళకి సిగ్నల్ చెప్పి ముందు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అని చెప్తారు, లేదా వాళ్ళని తీసుకొచ్చి ఏదో కూర్చోబెడతారు అన్నమాట. ఎవరు కనపడింది యాక్సిడెంటల్గా అప్పుడప్పుడు చిన్న చిన్న ప్లేన్స్ వస్తూ ఉంటాయి అక్కడికి. వీళ్ళు ఇతను ఫ్రెండ్ కొలీగు అలా ఆ ట్రైనింగ్ జోన్లో వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్తున్నప్పుడు దూరంగా వాళ్ళకి ఇది 30,000 feet 30,000 అడుగుల ఎత్తులో అది సముద్రం మీద వీళ్ళు చేస్తున్నది. అంటే గాలి విపరీతంగా వీస్తూ ఉంటుంది. వీళ్ళకి ఒక 3-4-5 మైళ్ళ దూరంలో ఒక చిన్న ఆబ్జెక్ట్ ఒకటి కనబడింది. అది ఎలాంటి ఆబ్జెక్ట్ అంటే అది షైనీగా ఉండి మెరుస్తోంది. అది ఎక్కడికి వెళ్ళట్లేదు, అలానే గాల్లో ఉండిపోయింది. అది అంత దూరంలో అంత ఎత్తులో అది కూడా సముద్రం మీద అంత గాల్లో ఒక ఆబ్జెక్ట్ కదలకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఓకే, ఆ హెలికాప్టర్ అయి ఉండే ఛాన్సే లేదు. 30,000 అడుగుల హెలికాప్టర్ ఏది లేదు. ప్లేన్ కాదు, ప్లేన్ ఎప్పుడు అలా ఉండదు. పోనీ బెలూన్ అయి ఉండొచ్చు. బెలూన్ అయితే ఆ గాలి అసలు ఉండదు అక్కడ. సరే వీళ్ళకి అదేంటో అర్థం కాదు, వీళ్ళ రేడార్లో కనబడింది అది. దాన్ని చూడడాన్ని ఎందుకు నో రిఫ్లై జోన్లో ఉంది, దాని దగ్గరికి వెళ్తుంటే అదే ఒక్కసారి నిమిషం కూడా ఒక్క సెకండ్లో వీళ్ళ 2 ప్లేన్లు వెళ్తున్నాయి. 2 ప్లేన్ల మధ్యలోంచి దూసుకెళ్ళిపోయింది. ఎంత ఫాస్ట్గా వెళ్ళిందంటే అది వీళ్ళకి ఆల్మోస్ట్ టచ్ అయ్యేలాగా వెళ్ళిందన్నమాట. కానీ అప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసింది ఏంటంటే అది ఒక ట్రాన్స్పరెంట్ బబుల్గా ఉండి ఒక క్యూబ్ లోపల ఉంది. ఓకే, అంతే. అంత స్పీడ్లో వెళ్ళిపోయింది. అంత స్పీడ్లో సౌండ్ లేకుండా, పొగ లేకుండా, ఏమాత్రం కదలిక లేకుండా అంత స్పీడ్కి వెళ్ళిపోయిందంటే అది ఎలాంటి ఎయిర్ప్లేన్ ఎవరికి తెలియదు. వీళ్ళు వచ్చి రిపోర్ట్ చేశారు. ఇంకా రిపోర్ట్ చేస్తే ఇంకా వాళ్ళు ఏలియన్స్ అని చెప్పలేదు. పైలట్స్ మటుకు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి, వాళ్ళు చూసింది చెప్తారు. ఓకే, అంతకుమించి వాళ్ళ మా కొలీగ్ నేను ఎప్పుడు మాట్లాడినా కూడా, ఎవరితో మాట్లాడినా కూడా అదే చెప్తాడు. ఓకే, నేను చూసింది చెప్తున్నా అంతే, మిగతాది మీరు ఏం ఊహించుకుంటారో ఊహించుకోండి అని. సరే, అతను కాకుండా అతనికంటే సీనియర్ ఒక అతను ఉన్నాడు, డేవిడ్ ఫ్రేవర్ అని. ఆయన ఒక 10 ఏళ్ల ముందర 2004లోనే ఎప్పుడో ఆయన కూడా ఒక వింగ్ కమాండరు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అని షిప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షిప్స్, దాని మీద ఎయిర్ప్లేన్స్ ల్యాండ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఫైటర్ పైలట్స్ మీరు చూసి ఉంటారు సినిమాల్లో. అప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి పసిఫిక్ ఓషన్ వైపు వెళ్తుంది. అది వాళ్ళకి ఒక 60 మైళ్ళ దూరంలో వీళ్ళ రేడారు ఇలా స్కాన్ చేస్తూ ఉంటుంది. అక్కడ 60 మైళ్ళ దూరంలో ఒక ఆబ్జెక్ట్ ఏదో కనబడింది స్కానింగ్ మీద. సరే, ఈ డేవిడ్ ఈ సీనియర్ కమాండర్ని పంపించారు. ఆయనతో పాటు ఇంకో ఆవిడ కూడా ఉంది ఆయన వెనక సీట్లో మాట. అలాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళకి ఒక మన ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు ఉంటుంది చూసారా, ఆ షేపులో ఉన్న ఒక పెద్ద బస్సు సైజు ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఉంది. అది అది సముద్రం మీద అది తేలుతోందంట. అది ఎలా వెళ్తుందంటే కిందకి పైకి అంటే అడ్డదిడ్డంగా వెళ్తుంది అది. ఓకే, అలాంటిది వీడియో గేమ్లో మనం వీడియో గేమ్స్లో టక్ 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 వెళ్తుంది చూసారా, అలాంటిది. ఓకే, ఏ ఆబ్జెక్ట్ అలా చేస్తుంది? సరే, అది వెళ్తున్నప్పుడు నీళ్ళ కింద కరెక్ట్ కింద బబుల్స్గా వస్తున్నాయంట వీళ్ళు చెప్పింది మట్టుకు. ఓకే, సరే, ఇదేదో చూద్దామని వీళ్ళు కిందకి దాని దగ్గరికి వెళ్తూ ఉంటే అది ఒక్కసారి వీళ్ళ వైపు తిరిగి ఒక్క 1/2 సెకండ్లో వెళ్ళిపోయింది. అంటే వీళ్ళకి మాయమైపోయినట్టు అనిపిస్తుంది. మనకి ఏదైనా ఎయిర్లో వెళ్ళిపోయింది. అది ఏంటి జరిగిందంటే, అంటే మనకి ఏదైనా ఫాస్ట్గా వెళ్తే అది మాయమైపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని వీళ్ళకి మాయమైపోయినట్టు అనిపించింది. కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ రేడార్లో ఒక్క సెకండ్లో అది 60 మైల్స్కి వెళ్ళిపోయింది. అది 60 మైల్స్ ఒక్క సెకండ్లో అనేది, అది కూడా సౌండ్ చేయకుండా. అంటే అది సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్ళాలి. సూపర్ సోనిక్ స్పీడ్ అంటే సౌండ్ కంటే వేగంగా వెళ్ళాలి. సౌండ్ కంటే వేగంతో వెళ్ళిందంటే అప్పుడు సానిక్ బూమ్ అని ఒకటి వస్తుంది. బూమ్ 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 అని కొట్టుకుంటూ వెళ్తుందన్నమాట. ఇంతకుముందు సూపర్ సోనిక్ ప్లేన్స్ ఉండేవి మనకి, దాన్ని బ్యాన్ చేశారు ఎందుకంటే ఇలాంటి సానిక్ బూమ్స్ వస్తున్నాయని చెప్పి. ఇది సానిక్ బూమ్ లేకుండా ఒక్క సెకండ్లో 60 మైళ్ళ దూరంలో వెళ్ళింది. ఏ ప్లేన్ చేయగలదు అది? మన దగ్గర లేదా టెక్నాలజీ. వీళ్ళు అదే చెప్పారు, వాట్ ఈస్ దట్ ప్లేన్, వీ డోంట్ నో వాట్ ఈస్ దట్, బట్ హియర్ ఈస్ ద డేటా. ఆ డేటాని మనం ఎప్పుడు చూడలేం, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. కాబట్టి మనం ఆ డేటాని యాక్సెస్ చేయడానికి అవస్థలు పడే బదులు మనమే డేటాని కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి చాలామంది సైంటిస్టులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పసిఫిక్ ఓషన్ దగ్గర, కోస్టల్ ఏరియాస్ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఇలాంటి వాటి కోసం డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. అది సైన్స్. రైట్ సార్. ఇప్పుడు దాకా ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం ఎన్ని రికార్డ్ అయి ఉంటాయి మనకు అంటే లెక్కకు వచ్చినటువంటివి, నేను అనేది ఆన్ పేపర్ ఉన్నవి చాలా ఉన్నాయండి.
ఓకే. అంటే ఇలాంటి డేటా ఉన్న కలెక్షన్ ఉన్నవి కూడా తెలియదు. డేటా కలెక్షన్ గురించి నేను డేటా కలెక్షన్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కానీ మిలిటరీ వాళ్ళ దగ్గర ఎక్కువ డేటా ఉంది అన్ఫార్చునేట్లీ, అక్కడ యుఎస్ మిలిటరీ వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే సెన్సర్స్ టెక్నాలజీ వాళ్ళు ఎప్పుడు బయటికి ఆ డేటాని రిలీజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళ భయం ఆ డేటా రిలీజ్ చేస్తే మిగతా కంట్రీస్ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి ఈ డేటాని కలెక్ట్ చేస్తారో వాళ్ళు కనుక్కుంటారని చెప్పి ఆ డేటాని రిలీజ్ చేయరు వాళ్ళు. ఓకే. సో అవుట్ ఆఫ్ క్వశ్చన్. మీరు రీసెర్చ్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెత్తనాడు దాన్ని కనుక్కొని రావటం లేదండి, అది కూడా లేదు, అది సోర్స్ కూడా లేదు. ఒకవేళ రీసెర్చ్ చేసి వాళ్ళ డేటాను ఉపయోగిస్తే వాళ్ళ దగ్గర ఆ రిజల్ట్స్ ఉంటాయి, ఓకే, మళ్ళీ బయటికి రావు. దానికంటే మన డేటాని మనమే కలెక్ట్ చేసుకోవడమే బెటర్. రైట్ సార్. మన అంటే ఫ్లయింగ్ సాసర్స్ అన్నారు పర్టికులర్గా, అవి ఏదన్నా ఇతర గ్రహాల పార్టికల్స్ కూడా అయ్యేటువంటి ఛాన్స్ లేదంటారు? ఇతర గ్రహాల పార్టికల్స్ అంటే ఎలా? ఏదైనా పార్టికల్స్ అంటే మనకి విశ్వంలో ఉండేటువంటి రకరకాల పార్టికల్స్, తోకచుక్కలు చూస్తున్నాం, రకరకాలు చూస్తూ ఉన్నాం కదా, అలాంటి పార్టికల్స్ ఏమైనా ఉండేటువంటి ఛాన్స్ లేదంటారు? లేదండి, అలాంటివి అయ్యే లేదు. ఎందుకు చెప్తాను, తోకచుక్కలు అవన్నీ అంటే ఒక నిర్దిష్టమైన మార్గంలో వస్తాయి. అవి ట్రావెల్ చేస్తే ఒక లాస్ ఆఫ్ ఫిజిక్స్. మీరు ఈ తోకచుక్కని ఇక్కడ గమనించారనుకోండి, నేను కొన్ని క్యాలిక్యులేషన్ చూపి ఒక 2 రోజుల తర్వాత ఇక్కడ ఉంటుందని చెప్తాను. వీటిని ఎక్కడ ఉంటాయని చెప్తాను, ఎప్పుడు వస్తాయని కూడా తెలియదు నాకు. అసలు ఎందుకు వస్తున్నాయో తెలియదు, అవి ఏంటో కూడా తెలియదు. కాబట్టి అవి న్యాచురల్ ఆబ్జెక్ట్స్ కావు. రైట్. సో రైట్ సార్, ఇప్పుడు మీరు బస్సు లాంటిది కనపడింది అన్నారు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బిట్. అంత పెద్దవి కనపడినప్పుడు అంటే ఆ స్టైల్ ఉందంటే అంత పెద్దగా ఉన్నాయండి, దానికంటే పెద్ద ఉన్నాయండి. ఓకే. ఎందుకు అలాంటి ఇంట్రెస్టింగ్ చాలా ఉంది, 1-2 చెప్పండి. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ 1986 జపాన్ ఎయిర్లైన్స్ వాళ్ళది చెప్తాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక జపాన్ ఎయిర్లైన్స్ అలాస్కా దగ్గర వెళ్తుంది. అది వెళ్తున్నప్పుడు వాళ్ళు రేడార్లో వాళ్ళకి జపాన్ ఎయిర్లైన్స్, అది కార్గో షిప్ మాట, అదే ఎయిర్ప్లైన్, సారీ, అది వాళ్ళ రేడార్లో ఒక వెనకాల, అంటే వాళ్ళు 6 o'clock అంటారు, వాళ్ళ దాంట్లో ఒక ఆబ్జెక్ట్ కనబడింది. అది మెల్లమెల్లగా వీళ్ళ వైపు వెనక ఫాలో అవుతుంది. అది సరే, దాన్ని వదిలించుకున్న అది ఏంటో తెలియదు అని చెప్పి వీళ్ళు టర్న్ చేస్తే అది కూడా వీళ్ళతో పాటు టర్న్ అయింది వెనకాలే. మళ్ళీ ఫుల్ సర్కిల్ చేశారు, మళ్ళీ అది వెనక్కి వచ్చింది. వీళ్ళు ఎందుకని మంచిదని దగ్గరలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి చెప్పారు, ఏంటంటే ఎవరో వస్తుంది, మీరు చూసారా, ఇదేంటో చూడండి అని. వాళ్ళు కూడా ఎవరో వస్తుంది, మీరు కొంచెం వేరే టర్న్ తీసుకుని ఇంకో సైడ్ వెళ్ళండి అని చెప్పారు. అలా వెళ్తే మళ్ళీ అది ఫాలో అయింది వీళ్ళ వెనకాలే. చివరికి అది సడన్గా వీళ్ళ చుట్టూతో వచ్చి ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు వీళ్ళు చూశారు. అది ఎంత పెద్దదంటే ఒక వాల్నట్ అంటే ఒక గోళాకారంలా ఉంటుంది, కానీ కొంచెం ఎక్స్టెండెడ్గా ఉంటుంది ఎడ్జెస్లో. అలాంటి పెద్దది. ఎంత పెద్దదంటే దాంట్లో 2-3 జంబో జెట్స్, మన బిగ్గెస్ట్ ఎయిర్ప్లేన్స్ అప్పట్లో ఏముంటాయో అలాంటివి ఈజీగా పడతాయి. అంత పెద్దది. అలా వాళ్ళ ముందు ప్లేన్ ముందు వచ్చి ఆగింది. ఆగిన తర్వాత దాని నుంచి 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి. అవి రెండిటి వెనకాల, అంటే చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ లాగా, అంటే మనం ఆ పెద్ద దాంట్లోంచి ఇంకో 2 చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ లాగా వచ్చి వాటి నుంచి వచ్చే ఎగ్జాస్ట్, అంటే వాటి ఫ్యూయల్ నుంచి ఎగ్జాస్ట్ ఎంత బ్రైట్గా ఉందంటే వీళ్ళకి ఆ వేడి తగిలింది ఆ ప్లేన్లో ఉన్న పైలట్స్కి, అంత బాగా ఉందంట. ఓకే. ఆ జపాన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేయాలో తెలియక దాన్ని ప్లేన్ కిందకి తీసుకెళ్ళి మళ్ళీ టర్న్ చేయడానికి చూస్తుంటే అదే మళ్ళీ 2 వచ్చి ఆ పెద్ద దాంట్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా అది మాయమైపోయింది. మాయమైపోవడం అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంతే. ఆ తర్వాత అంటే వాళ్ళు ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు. వీళ్ళు ల్యాండ్ అయిన తర్వాత ఈ జపాన్ ఎయిర్లైన్స్ పైలట్ ఆయన రిపోర్ట్ రాసి వాళ్ళ సుపీరియర్స్కి ఇస్తే వాళ్ళు ఆయన్ని ఆ పైలట్ జాబ్లో నుంచి డెస్క్ జాబ్లోకి మూవ్ చేశారు పర్మనెంట్గా. ఆయన అప్పుడు ఇంకా జీవితాంతం ఆయన డెస్క్ జాబ్లోనే ఉండిపోయారు. అంటే సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంది అనుకుని పెట్టారు అట్లా. అంటే ఇప్పుడు మరి ఆ డేటా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, అది ఆ రేడార్ డేటా ఉంది, అది ఎవరి దగ్గర ఉంది. మీరు ఇలాంటివన్నీ అంటే ఇది ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంకొక ఇన్సిడెంట్, ఈ పైలట్ ఇన్సిడెంట్స్ మటుకు నేను ఎక్కువ పైలట్స్ ఇన్సిడెంట్స్నే నమ్ముతాను. ఆ పైలట్స్ ఇన్సిడెంట్ ఎందుకు నమ్ముతాడు, ఎస్పెషల్లీ ఫైటర్ పైలట్స్ ఇన్సిడెంట్స్ నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు బాగా ట్రైన్ అయిన మిలిటరీ పీపుల్. వాళ్ళు ఇటు అటు ఒక్క విషయం కూడా చెప్పరు. రెండవది ఏంటంటే వాళ్ళ నడిపే ప్లేన్స్ ఎంతో ఫాస్ట్గా వెళ్తుంటాయి. ఇప్పుడు నేను మాట్లాడిన పైలట్స్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్తుంటారంటే సౌండ్ కన్నా స్పీడ్గా వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ స్పీడ్కి వాళ్ళ బాడీస్ అన్నీ వెనక్కి ఇలా బాగా నొక్కుకొని ఉంటాయి ఆ స్పీడ్కి. దాని మూలంగా వాళ్ళ వెన్నెముకల్లో బ్రేక్ వస్తుంది. దాంతో వాళ్ళు సర్జరీలు చేసుకోవాల్సి వస్తుంది.
సో వాళ్ళు అంత కష్టపడి అంత ప్రాణాలతో తెగించి ఇబ్బందులు పడి వాళ్ళు ఇలాంటి విషయాలు మనకు చెప్తున్నప్పుడు మనం వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడాలి? ప్లస్ అది కూడా ఇన్స్ట్రుమెంట్స్లో కూడా రికార్డ్ అయ్యి ఉంది. సో అందుకనే వాళ్ళ మీద నాకు గురి ఎక్కువ. వాళ్ళు ఏం చూసారని చెప్తే వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడతాను. ప్లస్ వాళ్ళు ఏంటంటే చెప్పారనుకోండి, మన సోషల్ మీడియాలోను ఎక్కడో చాలామంది వాళ్ళని కొంచెం హేళన చేస్తుంటారు. చూసారా మీరు ఏలియన్స్ చూసారండి, వాళ్ళకి అది నచ్చదు. నేను వాళ్ళతో మాట్లాడాను కూడా. వాళ్ళని మేము ఎంత ప్రాణాలతో ఇబ్బందులు పడి మేము చెప్తుంటే అందరూ ఇలాంటివి చేస్తారేంటి అని. అందుకనే నేను కొంచెం సీరియస్గా ఉంటే నేను కొన్ని ఆర్టికల్స్ కూడా రాశాను, ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎందుకు మనకి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకే, రైట్ సార్. మనకి భారతదేశంలో గతంలో ఎప్పటి నుంచో ఏది చూసినా కానీ వైద్యంలో మనది ముందుంది, అందరికి ప్రపంచానికి ఆదర్శం అని చెప్తారు. ఇలా చాలా చెప్తుంటారు. మనకు పుష్పక విమానం లాంటి ఆర్టిస్టికల్ ఇవి కూడా మన పురాణాల్లో వాటిలో కనపడుతుంటాయి. సో ఇక్కడ పురాణాలకు సంబంధించి కానీ అలాంటి రీసెర్చ్ చేసినప్పుడు ఏమైనా తగిలినాయి అలాంటివి? పురాణాలు పాతకాలంకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా డేటా అలాంటి అంటే మన హిస్టరీలో మనం ఫోకస్ చేయాల్సింది మ్యాథ్స్ అండ్ సైన్స్లో మన వాళ్ళు ఇంతకుముందు ఎంత బాగా ఉండేవాళ్ళు అనేదండి. కాకపోతే పుష్పక విమానం అనేది అది అంటే అలాంటి డివైజెస్ అంటే ఊహా కల్పితమైనది. కానీ మన భారతీయ శాస్త్రం ఎప్పుడో 5,000-2,000 ఏళ్ల క్రితం బాగా ఉండేది. ఆర్యభట్టుడు కానీ, వరాహమిహిరుడు కానీ, వాళ్ళ మ్యాథ్స్ కానీ, భాస్కరాచార్యుడు కానీ, వాళ్ళు తయారు చేసిన కనుక్కున్న మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ కానీ, ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ కానీ, అవి గనక మనల్ని అలానే వదిలేసి ఉంటే మనం ఇంకొంచెం బాగా డెవలప్ అయి ఉండేవాళ్ళం. కానీ మధ్యలో ఆక్రమణలు అవన్నీ జరిగాయి, మన నాలెడ్జ్ అంతా అక్కడ పోయిందన్నమాట. కానీ ఆయన భాస్కరాచార్యుడు కానీ, ఆర్యభట్టుడు కానీ, వాళ్ళు చేసిన మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ సూపర్ అండి. ఎందుకంటే అప్పట్లో అంటే ఇది 1000 న్యూటన్ కంటే 1000 ఏళ్ల ముందర వాళ్ళు ఇది కనుక్కునే ఉన్నారన్నమాట. కానీ వాళ్ళు రాసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉండేది. వాళ్ళు పద్యాల రూపంలో ప్రిన్సిపల్స్ రాశారు, మన ఈక్వేషన్స్ కానీ అవన్నీ. అంటే అప్పట్లో నెంబర్ సిస్టమ్ టెక్నాలజీ అదే కదా, అప్పుడు అలా రాశారన్నమాట. దాని జీరోని కనుక్కుంది కూడా మనకి గ్రీక్స్ వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి, వాళ్ళతో మనం టచ్ ఉందాం కాబట్టి ఆ నెంబర్ సిస్టమ్ మనకి వచ్చి తర్వాత ఆర్యభట్టుడు వీళ్ళందరూ సున్నాని కనుక్కోవడం చేశారు. మనకు అప్పట్లో సైన్స్ మీద మంచి పట్టు ఉండేది. పురాణాల సంగతి అనేది అది మిత్, అంటే జనరల్లీ ఇట్ ఈజ్ అది మన కల్చర్. అంతకుమించి సైన్స్ వేరు, మన కల్చర్. మ్యాథ్స్ ప్రకారం తీసుకుంటే గ్రహరాశులు, గ్రహాల మూమెంట్స్కి సంబంధించి చాలామంది పర్ఫెక్ట్గా ముందే చెప్తుంటారు. మన వాస్తు కానీ, లేకపోతే ఇప్పుడు చూస్తే ఆస్ట్రాలజీ లాంటివి. సో ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అబ్జర్వేషన్ యాజ్ అ ఫిజిక్స్? మీరు ఆస్ట్రోఫిజిక్స్ ప్లస్ ఒక సైంటిస్ట్, పర్టికులర్ గ్రహాలు వాటి మీద వర్క్ చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. నేను అది డిస్మిస్ చేయను, అలా అని కంప్లీట్గా యాక్సెప్ట్ కూడా చేయను. ఎందుకంటే అది డేటా కలెక్షన్ ప్రకారం వాళ్ళు చేంజ్ చేస్తూ వచ్చారు ఎన్నో వేల సంవత్సరాల నుంచి. గ్రహాలు తిరుగుతున్నది మటుకు నిజం. మన పూర్వీకులు ఒక గ్రహం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళింది అనే దాన్ని క్యాలిక్యులేషన్ చేశారు. అది కరెక్ట్, అది మనం కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు నేను కూర్చుని 1 సంవత్సరం పాటు గ్రహాలు అబ్జర్వ్ చేస్తే మనం కూడా చేయొచ్చు. వాళ్ళు కూడా చేశారు. అప్పట్లో ఏం టెలిస్కోపులు ఏమి లేకుండా చేశారు. అప్పుడు నైట్ స్కై కూడా బాగా క్లియర్గా ఉండేది కాబట్టి అది క్యాలిక్యులేషన్ కరెక్ట్. ఆ గ్రహాలు వెళ్తాయి. ఆ గ్రహాల వల్ల మన మీద ఏమి కలుగుతుంది, ఎఫెక్ట్ కలుగుతుంది అనేది మటుకు అది ఒపీనియన్, అది ఫ్యాక్ట్ కాదు. ఫ్యాక్ట్ అలా అని కూడా కాదు, అంటే అది ఒక ఒపీనియన్. దాన్ని స్టాటిస్టిక్స్ ద్వారా స్టడీ చేశారు. అంటే ఈ గ్రహం, ఈ నక్షత్రం ఇలాగ ఉన్నప్పుడు కొంతమందికి ఇలా జరిగింది అని వాళ్ళు నోట్ చేసుకున్నారు. అదే చేంజ్ చేసుకుంటూ ఎన్నో వేల సంవత్సరాలని చేంజ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది వాళ్ళకి ఒక శాంపిల్ దొరికింది. అలా దొరుకుతూ దాన్ని ఆస్ట్రాలజీ కింద కన్వర్ట్ చేసుకున్నారు. అంతకుమించి అంటే అది వాళ్ళకి సంబంధించిన వరకు అదొక శాస్త్రం. దీన్ని నేను స్టాటిస్టికల్ సైన్స్ అంటాను అంతే. కానీ గ్రహాలకి దీనికి సంబంధించింది మటుకు అంటే అది దానికి సంబంధించినంత వరకు ఎవిడెన్స్ అయితే లేదన్నమాట. అది నమ్ముతారా నమ్మలేదు ఒక ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాబట్టి దాని గురించి మనం జనరల్గా ఏం చెప్పలేము. సో ఇట్ ఈస్ ఎ స్టాటిస్టికల్ సైన్స్ దట్స్ బేస్డ్ ఆన్ thousands of years of data collected by the Indians. So what you are doing as of now? స్టాటిస్టికల్ సైన్స్. ఇప్పుడు మీరు కూడా దీనికి సంబంధించి కూడా
ఏలియన్స్కి సంబంధించి కూడా డేటానే కలెక్ట్ చేస్తున్నారు. ముందు డేటా మనం చేసిన కూడా కలెక్షన్ ఆఫ్ డేటా. ఇప్పుడు చెప్పాను కదా కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయని చెప్పేసి. అలాగే మన వాళ్ళు కూడా కొన్ని లక్షల మందిని చూసుంటారు. దాన్ని బట్టి ఇంతమంది, ఈ లక్షల మందిలో ఇంతమందికి ఇలా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మాత్రం అంతే. అంతకుమించి దాన్ని మనం డైవర్ట్ చేసుకొని మిత్గా వాడుకుంటున్నామేమో. అందుకని నేను డిస్మిస్ కూడా చేయట్లేదు, ఎందుకంటే అది కొంతమందిని గమనించి వాళ్ళు చేశారు. ఇది కొంతమంది నమ్మకం మీద జరుగుతుంది. అంతకుమించి అందులో శాస్త్రం అనేది అంటే శాస్త్రం కూడా ఉంది. ఏం శాస్త్రం? ఖగోళ శాస్త్రం ఉంది, అదే ఆస్ట్రానమీ ఉంది. అక్కడ వరకు కరెక్ట్. అక్కడి నుంచి మిగతా అది స్టాటిస్టికల్ అబ్జర్వేషన్ అంతే. ఓకే, రైట్ సార్. మీరు పర్టికులర్గా విజయవాడ వాసి, కరెక్ట్? అవునండి, విజయవాడలో చదువుకున్నారు. ఒక్కసారి మనం కాసేపు వెనక్కి వెళ్దాం, తర్వాత మళ్ళీ దీంట్లోకి వద్దాం. మీ గురించి కాసేపు చెప్తారా? విజయవాడలో మీ అనుబంధం అని చెప్పండి. నేను విజయవాడలోనే పుట్టి పెరిగానండి, ఇక్కడే చదువుకున్నాను. బీఎస్సీ వరకు నేను ఇంటర్మీడియట్ కేబిఎన్ కాలేజ్లో చదువుకున్నాను. ఓకే. ఆ తర్వాత డిగ్రీ శారదా కాలేజ్లో చదువుకున్నాను నేను. అక్కడ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను శారదా కాలేజ్లో. అక్కడి నుంచి నేను ఎంఎస్సి ఫిజిక్స్ పూణే యూనివర్సిటీలో చేశాను. ఇంకా అక్కడి నుంచి నేను యూఎస్కి వెళ్ళిపోయాను అనమాట. అక్కడే పిహెచ్డి అక్కడ చేసి అక్కడ సెటిల్ అయిపోయారు. ఇంకా అక్కడ 25 years అయిందండి అక్కడికి వెళ్ళాను. రైట్ సార్. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? మా పేరెంట్స్ ఫ్యామిలీ గురించి చెప్తారు? తప్పకుండా. మా నాన్నగారు బిజినెస్ మ్యాన్ అండి. ఆయన ఇంతకుముందు ఉద్యోగం చేసేవారు, గవర్నమెంట్ ఉద్యోగం, ఎర్లీ 80s. పేరు కొప్పరపు వెంకట సుబ్రహ్మణ్య శర్మ అండి. మా అమ్మగారి పేరు మల్లిక. మా తమ్ముడు శశికుమారు కొప్పరపు ఇక్కడే ఉన్నాడు. అతను కూడా బిజినెస్ చేస్తున్నాడు ఇప్పుడు. వాళ్ళ అబ్బాయి కైవల్య కొప్పరపు, మైత్రేయ కొప్పరపు. కైవల్యాని ఐ థింక్ మీ ఛానల్లో ఒకసారి ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. అతను మంచి అథ్లీట్ అక్కడ. మా నాన్నగారు బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత నాకు మొదట్లో ఈ సైన్స్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. 8th grade 9th class నుంచి. ఆయన పాపం బిజినెస్ మీద ఊళ్ళు తిరుగుతూ ఒకసారి నాకు ఒక టెలిస్కోప్ తెచ్చారు, నాకు ఇంట్రెస్ట్ గమనించి. ఆ టెలిస్కోప్ మొన్నటి వరకు ఉండింది అక్కడ. నేను అప్పుడు మా డాబా మీద పెట్టుకుని టెలిస్కోప్తో చూస్తూ ఉండేవాడిని అనమాట. చాలామంది చెప్పారు అప్పుడు నాకు, అరే ఎందుకురా ఇది ఆస్ట్రానమీ, ఎవరికి తెలుస్తుందో, ఇంజనీరో డాక్టరో అవరా అని చెప్పి. ఎందుకో మరి దాని మీద నాకు ఇంట్రెస్ట్ పోలేదు. అది ఒక గిఫ్ట్ మీ లైఫ్ చేంజ్ చేసిన మా నాన్నగారు తీసుకున్న టెలిస్కోప్ అండి. అది మటుకు చాలా చాలా బాగా ఉపయోగపడింది దానికైతే. అంటే దట్ ఈజ్ దాని మూలంగా నేను దాన్ని ఎలా నక్షత్రాలని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎందుకు చేయాలి, చాలా విలువైన గిఫ్ట్ మాట అది నాకు. అది రైట్ సార్. మీరు ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళి లేదా ఏలియన్స్ మీద వర్క్ చేస్తానని చిన్నప్పుడు చెప్పినాను అనుకున్నారు? అంటే ఇలాంటి ఆబ్జెక్ట్స్ మీద కానీ ఇంత రేర్ సబ్జెక్ట్కి సంబంధించి చెప్పినాను అనుకున్నారు? నేను ఏలియన్స్ మీద చేస్తానని అంటే ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడు స్టార్ ట్రెక్ అని ఒక సిరీస్ వచ్చేది అప్పట్లో, మరి ఎంతమందికి వాళ్ళకి తెలుసో తెలియదు. అది చూసేవాళ్ళం. అది చూసిన తర్వాత వెంటనే అందులో ఉన్న క్యారెక్టర్స్ మా ఫ్రెండ్స్ని, మా తమ్ముడిని వాళ్ళని పిలిచి మేము ఆడుకునేవాళ్ళం దాని మీద. అలాగా ఇంట్రెస్ట్ పెరుగుతూ నాకు పుస్తకం తెచ్చి ఇచ్చారు మా తాతగారు ఒకసారి, ఏదో పుస్తకం. ఆ తర్వాత విజయవాడ బుక్ ఫెస్టివల్ జరుగుతూ ఉండేదండి. 1992లో 3rd బుక్ ఫెస్టివల్ అనుకుంటా మొదలు పెట్టింది. నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాను. అవును, నేను నేనైతే విజయవాడ బుక్ ఫెస్టివల్ కోసం ఎప్పుడు రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అది అవకాశం దొరికింది తప్పకుండా అండి. నేను పోయిన ఏడాది కూడా వచ్చాను ఈ టైంకి. నాకు పుస్తకాలు అంటే భలే పిచ్చి, అందుకని. అవునండి, నేను కథలు కూడా రాశాను, పబ్లిష్ కూడా చేశాను. ఈ ఏలియన్స్ మీద ఒక పుస్తకం. అవునండి, నాకు అక్కడ ఈ టెక్నో సిగ్నేచర్స్, అదే ఏలియన్స్ని ఎలా కనుక్కోవాలి, ఎలాంటి రీసెర్చ్ చేయాలి, ఎందుకు మనం చేయాలి ఆ రీసెర్చ్, ఇలాంటి వాటి మీద నేను ఒక పుస్తకం రాస్తున్నాను. అది ఈ ఏడాదిలోనే ఎప్పుడు అంటే 2026లో రిలీజ్ అయ్యడానికి అవకాశం అనమాట. రైట్ సార్. మీరు నాసాకి వెళ్ళడానికి అవకాశం ఎలా కలిగింది? ఆ ట్రావెల్ ఎలా? సో నేను అంటే నేను పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో రీసెర్చర్గా పనిచేసేవాడిని అండి. అప్పుడు ఈ హ్యాబిటబుల్ జోన్స్ అనే దాని మీద నేను పేపర్ పబ్లిష్ చేస్తే కొంచెం పేరు వచ్చింది దాని మీద. దాన్ని చూసి నాసా వాళ్ళు ఏమన్నంటే, నువ్వు పనిచేసేది మా నాసా మిషన్స్కి మనకొచ్చి ఇలా ఉంది, ఒకసారి వచ్చి మా దగ్గరికి వచ్చి జాయిన్ అవుతావా అన్నారు. సరే, నేను అక్కడికి వెళ్ళాను. 1 సంవత్సరం అయిన తర్వాత నాసాలో వాళ్ళు నాకు అలాగే ఉద్యోగం ఇచ్చారు. అంటే అంతవరకు కొంచెం కష్టపడాల్సి వచ్చింది, తప్పదు. మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ అంటే చాలా ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ మనకంటూ ఒక యునిక్ ఐడెంటిటీని మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు నాసా వాళ్ళు నాకు ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఎంతోమంది చాలా పని చేయాలనుకుంటారు నాసాలో అని.
నేను చిన్నప్పుడు కూడా అనుకో నాసా అంటే అసలు అంటే ఇప్పుడు ఏదో పెద్ద సూపర్ మోడల్ని పెళ్లి చేసుకోవడం లాంటిది మాట. అవును. అసలు మన జీవితంలో జరిగే పని కాదు అవును. అలా అనుకుంటామాట. సో అది మన ఒకటి లక్. రెండోది ఏంటంటే మన లక్ లాగా వచ్చేదాకా మనం కష్టపడాలి. ఓకే. ఏదైనా మనలో కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మనం చేసేది కొంచెం డిఫరెంట్గా ఉండి అందరికీ ఉపయోగపడే అంటే నాసా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి నేను ఆ రీసెర్చ్ మొదలుపెట్టాను. ఓకే. అది వాళ్ళకి నచ్చింది. వాళ్ళు పిలిచారు. ఇంకా అప్పటి నుంచి నేను అంటే మనం ఆలోచించాల్సి వచ్చింది. ఏంటి మనం డిఫరెంట్, మనం చేసేది ఎలాగ ఉండాలి డిఫరెంట్ అనేది. ఓకే. రైట్ అండి. అవార్డు కూడా ఏదో తీసుకున్నట్టు అవునండి. నాసా నుంచి. అది ఎలా పాసిబుల్ అయింది? అది నేను చేసిన ఈ పనుల మీద 4, 5 ఏళ్ళు కొంచెం బాగా రికగ్నిషన్ వచ్చింది. రీసెర్చ్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత ఎవరో నామినేట్ చేశారు. నాకు కూడా తెలియదు అసలు అది ఎవరు నామినేట్ చేశారో కూడా. 2020లో అవార్డు వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఆ అవార్డు తీసుకున్న టైంకి కోవిడ్ వచ్చింది. సో వాళ్ళు ఏమన్నారంటే కోవిడ్ అయిన ఆన్లైన్ తీసుకున్నారా? ఆన్లైన్లో తీసుకున్నాను. మెడల్స్ అవన్నీ వాళ్ళే తర్వాత కోవిడ్ అయిన తర్వాత కొరియర్ చేశారు అన్నమాట వాళ్ళు. ఓకే సార్. ఇంకా నాసా గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్పెషల్ ఎక్స్పీరియన్సెస్? ఎస్, నాసా ఈజ్ అబ్సల్యూట్లీ నేను గాడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అని మేరీల్యాండ్లో ఉందండి, వాషింగ్టన్ డీసీకి దగ్గరలో. అక్కడ పనిచేస్తుంది. అది ఫ్లాగ్షిప్. అంటే ఏంటంటే రీసెర్చ్కి నెంబర్ 1, నాసాలో రీసెర్చ్కి అది నెంబర్ 1 సెంటర్. నాసాలో అయితే చాలా సెంటర్స్ ఉన్నాయి. హ్యూస్టన్లో ఒకటి ఉంది, కాలిఫోర్నియాలో ఒకటి ఉంది, ఫ్లోరిడాలో ఒకటి ఉంది. ఫ్లోరిడాలో రాకెట్ లాంచెస్ ఎక్కువ జరుగుతాయి. హ్యూస్టన్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా శాటిలైట్స్ దూర గ్రహాలకు పంపిస్తే వాటి నుంచి కమ్యూనికేషన్, అంటే మూన్ మీద మనం ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు పంపించే సిగ్నల్స్ ఉన్నారు ఆస్ట్రోనాట్స్, అది హ్యూస్టన్ దగ్గర వాళ్ళ ఉంది మాట. అలా అది ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క దానికి ఇంపార్టెంట్. మా సెంటర్ ఏంటంటే రీసెర్చ్ సెంటర్కి అది ఇలాంటి వాటిని మీద రీసెర్చ్ చేయడానికి, ఫండమెంటల్ రీసెర్చ్ మీద. సో ఇట్ ఈస్ అ వెరీ హైలీ కాంపిటేటివ్ ప్లేస్ మాట. అక్కడికి నేను అది జస్ట్ గాడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ సైంటిస్టులు ఉంటారండి, ఎక్సలెంట్ సైంటిస్ట్. అంటే వాళ్ళందరూ మంచి వాళ్ళే, అందరూ మనుషులే. ఒకరినొకరు హెల్ప్ చేయాలనుకుంటారు, ఎలాగా రీసెర్చ్ ఐడియాస్ రావాలనుకుంటారు. మన నాసానే కాకుండా ఇది మానవాళికి మొత్తం మనం ఉపయోగపడే పనులు, అంటే ఎలాగా, అంటే మన ఆలోచన పరిధిని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చు, ఎలాంటి టెక్నాలజీ డెవలప్ చేయొచ్చు అనేది వాళ్ళు చేస్తారు. అది నో క్వశ్చన్. అంటే కొంచెం గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి బాగా అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ డెఫినెట్గా ఉంటుంది మాకు. అది కనుక కొంచెం తగ్గితే కనుక అసలు ఇట్ ఈస్ ఐ వుడ్ సే దెర్ ఈస్ నో బెటర్ ప్లేస్ టు వర్క్. రైట్. ఎక్కడ ఉంటారు యూఎస్లో? ఎక్కడ ఉంటారు? అక్కడ మీ జనరల్ లైఫ్ ఎలా ఉంటుంది? మేరీల్యాండ్లో ఉంటానండి నేను. అది అక్కడ మా ఆఫీస్ నుంచి ఒక 30 నిమిషాలు 20 నిమిషాలు ఉంటాను. సో మా వైఫ్ కూడా నాసాలోనే పనిచేస్తారు ఆవిడ. సో మా అబ్బాయి కూడా నాసాలోనే ఇంటర్న్షిప్ చేశారు. పేర్లు వాళ్ళు ఏం చెప్తారా? ష్యూర్. మా వైఫ్ పేరు వరదా వైద్య, ఆవిడ మరాఠీ అమ్మాయి. నేను ఎంఎస్సి చేసినప్పుడు పూణే యూనివర్సిటీలో ఆవిడని కలిశాను అక్కడ. లవ్ మ్యారేజ్? ఎస్, ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్. అప్పుడైతే అబ్జెక్షన్ రాలేదు మా వాళ్ళ సైడ్ నుంచి? నో ప్రాబ్లం. శర్మ గారి దగ్గర నుంచి అబ్జెక్షన్స్? నో నాట్ ఎట్ ఆల్ అండి. వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంచారు. నా కెరియర్లో కానీ పెళ్లి విషయంలో కానీ నాకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉన్నాను. వాళ్ళు సపోర్టింగ్ లేకపోతే నేను అసలు ఇంత దూరం వచ్చేవాడిని కాదు అసలు. అండ్ సో మా అమ్మాయి ఇప్పుడు కాలేజీలో చదువుతుంటే ఫైనాన్స్ చేస్తుంది. మా అబ్బాయి కూడా నాలంటోడే, సైన్స్ వాటి మీద ఇంట్రెస్ట్. టెలిస్కోప్ కొనిపెట్టారా? వాడి ఇంట్లో ఉందండి, టెలిస్కోప్ ఉందండి, తప్పకుండా ఉంది. వాడు కొంచెం ఆపరేట్ కూడా చేస్తాడు. వాడికి అది తప్ప, సైన్స్ తప్ప వాడికి ఇంకేం పట్టదు. ఎప్పుడు పొద్దులు లేవగానే బాబా యునో వాట్ ఈస్ దిస్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ అని నా బ్రదర్ తింటాడు. నాకే అరే చాలరా బాబు, ఇంకా నేను కొంచెం ఏమైనా తింది ముందరా అని అనుకుంటుంటా. రైట్ సార్. ఇండియాకి వచ్చారు, మీ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, ఏం చేయబోతున్నారు? నాకు ఇండియాతో బాగా టచ్ అంటే ఉండాలనిపిస్తూ ఉంటుందండి. ఎక్కువగా నేను ఏంటంటే అలా కనెక్షన్ పెట్టుకుంటూ ఉంటాను. అలాగే నేను గత 2-3 ఏళ్ళ నుంచి ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని. టీఐఎఫ్ఆర్ ఒకటి బాంబేలో, ఐసర్ పూనాలో ఒకటి, బెంగళూరులో, భువనేశ్వరు, ఇలా వాటిని ఇక్కడ కూడా ఎగ్జో ప్లానెట్స్, అంటే ప్లానెట్స్ బయట ఎక్కడ ఎలాంటి ప్లానెట్స్ కనుక్కోవచ్చు అనే దాని మీద రీసెర్చ్కి నేను ఇక్కడ ఉన్న టీం అందరినీ కలెక్ట్ చేసి 2023లో ఒక కాన్ఫరెన్స్ పూనాలో ఆర్గనైజ్ చేశాను నేను అక్కడ. సో వాళ్ళు ఇప్పుడు మెల్లమెల్లగా, అంటే మన ఇండియాలో ఆ రీసెర్చ్ ఇంకా మొదలవుతోంది, ఇంకా అక్కడ దాకా రాలేదు. సో మళ్ళీ ఈ మార్చ్లో బెంగళూరులో మళ్ళీ ఆర్గనైజ్ చేస్తున్నాం మేము. అది ఐసిటిఎస్ అని ఉంది,
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరాటికల్ సైన్స్ అని ఏదో ఉంది. ఓకే. ఇస్రో వాళ్ళు ఇంకా మిగతా ఇన్స్టిట్యూట్స్, ఇండియాలో ఇన్స్టిట్యూట్స్ మళ్ళీ మేము సెకండ్ టైం ఇది కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం మార్చిలో. థర్డ్ టైం అమరావతిలో చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే మనకి సపోర్ట్ ఉంటే మేము వైకే నుంచి మేము సపోర్ట్ చేస్తాం. మీరు చేస్తా ఉంటే అమరావతిలో తప్పకుండా సార్. మేజర్లీ యాజ్ పాసిబుల్. నా డ్రీమ్ ఏంటంటే నేను విజయవాడలోనే పుట్టి పెరిగాను. నేను చేసిన పని విజయవాడలో అందరికీ అది రీచ్ అవుట్ అవ్వాలని నాకు చాలా 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 అభిలాష ఉంటుంది దాన్ని. అది చేసే అవకాశం కనుక కదిలితే మీరు తీసుకోవాల్సిన కొన్ని రుణాలు ఉన్నాయంటారు. అవునండి, ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరు, నేను ఎక్కడి నుంచే వచ్చాను కాబట్టి నేను ఎంత నాలెడ్జ్ సంపాదించినా నా ఒక్కడి మెథడ్లోనే ఉంటే అది ఉపయోగం లేదు. అందరికీ ఇవ్వాలి. అలా అందరికీ పంచుకుంటేనే సంతోషంగా ఉంటుంది. సో అలాంటి అవకాశం ఖచ్చితంగా అమరావతిలో జరిగే మంచి కాన్ఫరెన్స్ రూమ్ కావాలి, ఫెసిలిటీస్ ఉండాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాళ్ళందరినీ పిలవాలంటే ఎస్ అలా ఉంటే కనుక తప్పకుండా నేను చేస్తాను. రైట్ సార్. ఓకే, మీరు ఇక్కడ ఇస్రో లాంటివి ఉన్నాయి, చాలా సైంటిఫిక్. నిన్న అమెరికాకి సంబంధించినటువంటి ఉపగ్రహాలను కూడా ఇక్కడ నుంచి అప్ చేయడం జరిగింది. సో ఇక్కడ టెక్నాలజీ ఎలా ఉంది, అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ ఇంకేం కావాలి భారతదేశానికి సంబంధించి? సో బేసిక్ సైన్సెస్ మీద మనం కొంచెం ఫోకస్ చేయాలండి. మనం ఏమిటంటే ఇస్రో వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే దే ఆర్ ట్రయింగ్. మనం మోస్ట్లీ వెదర్ శాటిలైట్స్ కానీ చంద్రయాన్ అండ్ మంగళయాన్ దే డిడ్ ఫ్యాంటాస్టిక్. అంటే మంగళయాన్ చేసినప్పుడు ఇండియా వాజ్ ప్రాబ్లీ ఓన్లీ ఒక 4th కంట్రీ కుజుడు చుట్టూ పంపించే శాటిలైట్ మాట. మిగతా కంట్రీస్ పంపించినా అవి క్రాష్ అయిపోయాయి. కాబట్టి మనకి ఆ టెక్నాలజీ, ఆ బుర్ర, అంత స్కిల్ లేబర్ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళని ఉపయోగించుకొని కేవలం ఇంజనీరింగ్ మీదే కాకుండా బేసిక్ సైన్సెస్ మీద మనం ఫోకస్ పెట్టాలండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అమెరికాలో కానీ యూరోప్లో కానీ వాళ్ళు ఎందుకంటే అడ్వాన్స్డ్ అయ్యారంటే వాళ్ళు కేవలం ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేసి చేయలేదు. ఇంజనీరింగ్ ఇన్ అప్లైడ్ సైన్స్. కాబట్టి సైన్స్ మీద ఫౌండేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. బిల్డింగ్ కట్టచ్చు కానీ బిల్డింగ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే బిల్డింగ్ అంతా సరిగ్గా ఉండదు కదా. సో అలాంటి ఫౌండేషనల్ బేసిక్ సైన్సెస్ మన వాళ్ళు కూడా ఫోకస్ చేయాలండి. ఫిజిక్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద, వాటి మీద బేసిక్ ఫిజిక్స్ మీద, వాటి మీద రీసెర్చ్ మనం ఇన్వెస్ట్ చేయాలి. అలా చేసినప్పుడు మనలో నేను చెప్తున్నాను కదండి, నాకు చాలా ఈమెయిల్స్ వస్తుంటాయి ఇక్కడి నుంచి, ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి. ప్లీజ్ నేను మీతో పనిచేయాలనుకుంటున్నాను, ఈ రీసెర్చ్ మీద పని చేస్తున్నానని. కాబట్టి మనలో ఆ టాలెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, దానికి తగ్గ మ్యాన్ పవర్ కూడా, హ్యూమన్ పవర్ కూడా ఉంది. కాకపోతే అవకాశాలు లేదు. ఆ అవకాశాలని బేసిక్ సైన్సెస్ మీద అవకాశాలని మనం క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. అప్పుడు మనం ఖచ్చితంగా వీ విల్ డెవలప్. రైట్ సార్. మన స్టూడెంట్స్కి సంబంధించి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించి కానీ స్కిల్కి సంబంధించి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇక్కడున్న స్టూడెంట్స్ మీరు చాలా మందిని చూస్తున్నారు, మీరు చెప్పినట్టుగా మెయిల్స్ వస్తున్నాయన్నారు. సో ఇక్కడున్న స్టూడెంట్స్ పూర్తి స్థాయిలో ప్రతి చోట పనిచేసేటువంటి సత్తాకి చేరుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి సజెషన్స్ ఏమి ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు ఇలాంటి సైన్సెస్ ఫీల్డ్లో వెళ్ళాలంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వీటిల్లో ఖచ్చితంగా ప్రావీణ్యం ఉండాలండి. నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అలా చేసుకొని వాళ్ళు అలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళకి బయటైన ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇండియాలో మనం ఆపర్చునిటీస్ డెవలప్ చేయించుకోవాలి. అంటే ఇప్పుడు పాపం స్టూడెంట్స్ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి కూడా అవకాశాలు ఉండాలి కదా. ఇక్కడ పిహెచ్డి చేసిన తర్వాత ఏ ఫ్యాకల్టీ జాబ్స్కో బేసిక్ సైన్సెస్ చేయడానికి అలాంటి ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయాలి. ఈ మధ్యనే కొన్ని యూనివర్సిటీస్ వస్తున్నాయి ఇక్కడ. నేను మన ఎస్ఆర్ఎం అని ఒకటి ఉంది దగ్గరలో. ఒకసారి ఎవరో అంటే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి మైత్రేయ వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి చూపించాడు ఆ కోర్సెస్ ఏమున్నాయని. ఆ కోర్స్ లిస్ట్ చూస్తుంటే కోర్సెస్ చాలా బాగున్నాయి. ఫిజిక్స్ కోర్సెస్ బాగున్నాయి, కెమిస్ట్రీ కోర్సెస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అలాగా అలాంటివి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలి. ఇంకా వేరే ఫిజిక్స్ టాపిక్స్లో ఎక్స్పాండ్ చేయాలి. కానీ అలా ఎక్స్పాండ్ చేసిన తర్వాత కూడా అది చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి చూసారా, అలాంటివి కూడా మనం ఇక్కడ డెవలప్ చేయాలి. చెప్తాను కదా, మౌలిక సదుపాయాలు అంటారు వీళ్ళని. ఇవన్నీ మనం డెవలప్ చేస్తే మనం ఖచ్చితంగా చాలా ప్రోగ్రెస్ చేస్తాం. ఇవన్నీ వీళ్ళు నాసాలో కానీ, అమెరికాలో కానీ, యూకేలో కానీ వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకున్నారు. సైన్స్ ఫౌండేషన్ కానీ, బేసిక్ సైన్సెస్ కానీ, ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ మనం చేస్తే కనుక ఒక విజన్ ఉందండి. ఆ విజన్ ప్రకారం మనం వెళ్తూ ఉండాలి. మనకి మనలో యూత్లో చాలా టాలెంట్ ఉంది, మనకి చాలా బ్రెయిన్ పవర్ ఉంది. ఆ బ్రెయిన్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనం వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇచ్చాలి, వాళ్ళకి అవకాశాలు ఎలా కనిపించాలి అనేది ఒక విజన్తో మనం వెళ్తే కనుక ఖచ్చితంగా మనం డెవలప్ అవుతాం దీంట్లో. రైట్ సార్. ఏలియన్ మీద రీసెర్చ్ చేయాలనుకునేటువంటి
యూత్కి ఏం చెప్తారు? తప్పకుండా మీరు అంటే ఏలియన్స్ మీద రీసెర్చ్ చేయాలని అలా అని ఫిక్స్ అవ్వకూడదు. ఫిక్స్ అవ్వకండి. ఫోకస్ ఆన్ ద ఫౌండేషన్స్. ఎస్. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో బాగా చేయండి. అది ఏలియన్ అనేది ఒక రీసెర్చ్ అనేది ఒకటి. నాకు కూడా అంతే, ఏలియన్స్ మీద మట్టుకే చేయట్లేదు, నేను రకరకాల మీద రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మీకు స్కిల్స్ డైవర్స్గా వస్తాయి. దాని మూలంగా ఏంటంటే మీకు ఒకే ఫీల్డ్ కాకుండా రకరకాల ఫీల్డ్ మీద అవగాహన ఉందనుకోండి, మీకు ఒక విజన్ అంటే ఒకటి వస్తుంది. ఓకే. ఒక్కదాన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళచ్చు, మనం ఏం చేయొచ్చు దాని అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. సో మీ కెరియర్ని ఒక్క పాయింట్ మీద కాకుండా 3-4 పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేస్తే మీలో మెచ్యూరిటీ పెరుగుతుంది. ఏ ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చో తెలుస్తుంది, ఎంత దూరం వాళ్ళకి తీసుకెళ్లాలో, ఎలా ప్లానింగ్ చేయాలనేది కూడా తెలుస్తుంది అన్నమాట. రైట్ సార్, మనకు ఒకటి చిన్నది ఒకటి మిస్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు ఫ్లయింగ్ సాసర్స్ కానీ లాంటివి చూసారు, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ చూడడం జరిగిందన్నారు. అవును, ఏలియన్ ఒక ఊహా చిత్రాలు మనకు కనపడతా ఉన్నాయి. అవును, అదే ఎవరైనా చూసామని చెప్తే వచ్చినటువంటి చిత్రాల, ఏ దేశంలో ఉన్నా ఏ సినిమాలో చూసినా కానీ ఎక్కడ చూసినా అదే స్టైల్ ఆఫ్ అవును. ఒక ఏలియన్ పిక్చర్ ఒకటి కనపడుతుంది. అవునవును, ఒక పెద్ద హెడ్, Yeah. ఒక పెద్ద కళ్ళు, ఇలా రకరకాలు. సో అది ఎవరన్నా చూసాం, మేము పలా విధంగా చూసాం అన్నప్పుడు తయారైందా, లేదా మీ ఎక్స్పీరియన్స్లో ఏం చూసాం మీ రీసెర్చ్లో? అది నేను ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిదండి. ఎందుకంటే ఇలాంటిది నాకు వచ్చింది, ఎందుకు అసలు ఇలాంటి మొహం వచ్చింది Yes. ఎవరికైనా అని. నేను అలా చేస్తుంటే ఎక్కడో 1960s లో ఊహించి రాసిన ఎవరో రైటరు, ఎవరో సమ్వన్, Okay. ఆయన ఊహించి రాసిన ఇది మాట, దానికి డయాగ్రామ్, పిక్చర్ అది కొంచెం ఫేమస్ అయిపోయి అందరికీ అదే ఉంది. స్క్రిప్ట్ రాస్తే వీళ్ళు బొమ్మ గీస్తారు అవునవును, అంతే. అది ఎక్కడో అలాగా 1960s లో ఎప్పుడో ఎవరికో జరిగింది మాట అట్లాగా. ఓకే. సో అప్పటి నుంచి ఇలా వచ్చింది అది. సో ఏలియన్ని అఫీషియల్గా ఇంతవరకు ఎవరు ఫోటో తీసినట్టు నాకైతే కనపడలేదు. ఓకే. చూసామని చెప్పిన వాళ్ళు, చూసామన్న వాళ్ళు ఉన్నారు, ఏలియన్స్ చూసామన్న వాళ్ళు వాళ్ళు చెప్పే రూపురేఖలు ఎలా ఉన్నాయి? కొంతమంది ఏమో వాళ్ళు 3 అడుగులు ఎత్తుందని అంటారు, కొంతమంది ఏమో వాళ్ళు 6 అడుగులు ఎత్తు అంటారు. కానీ మీరు ఒక విషయం గమనించండి, ఏలియన్స్ని ఎప్పుడు చూపించినా ఏ ఫోటోల్లో కానీ ఎక్కడైనా వాళ్ళకేం బట్టలు ఉండవు. అవును. సో అంటే ఇప్పుడు మనం ఆస్ట్రోనాట్స్ని చంద్రుడి మీద బట్టలు ఇప్పి పంపించట్లేదు కదా ఇప్పుడు. అవును. సో మనం అందుకనే అంటే కొంతమంది ఏమంటారు, వాళ్ళు అది స్పేస్ సూట్ ఏమో వాళ్ళు వేసుకున్నది, మన అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న వాళ్ళకి ఇంత పెద్ద మనలాగా మొద్దు ఉండాల్సిన అవసరం లేదు ఉండేమో, అలా అవ్వచ్చు కదా, అవ్వచ్చు. కాకపోతే దానికి ఒక ప్రూఫ్ కావాలి. యా. ఎందుకు మీరు అసలు చూసారా, ఆ ఫోటో చూపించండి, ఆ ఫోటో అయితే ఫేక్ అయినా అవ్వచ్చు, ఈ మధ్య ఏ కూడా వచ్చింది. సో చాలా కన్ఫ్యూజన్ ఉంది. అలాగే చాలామంది ఈ మధ్య చెప్తున్నారు కూడా, మీరు మీ యూట్యూబ్లో చూసామండి ఈ ఏలియన్స్ వచ్చేసారని ఎవరెవరు చెప్తున్నారు, అవన్నీ నమ్మేసి నాకు చెప్తారు వాళ్ళు. ఒక విషయం చెప్తానండి, మీరు ఏదైనా ఒక పెద్ద అనౌన్స్మెంట్, ఇంత పెద్ద అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు నాసా వాళ్ళు కానీ ఏదైనా కానీ మేము ముందు యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మేము వీడియోస్ పెట్టాం. ఓకే. ముందు ఏ ప్రెసిడెంట్కో, ప్రైమ్ మినిస్టర్కో, మన సైన్స్ మినిస్టర్కో వెళ్ళి చెప్తాం. ఆయన అప్పుడు వచ్చి మీలాంటి జర్నలిస్ట్ ముందు అందరి ముందు కూర్చుని అనౌన్స్ చేస్తారు. అప్పుడు మీరు ఆయన్ని ప్రశ్నలు అడుగుతారు, అప్పుడు పేపర్లోకి వస్తాయి, అందరికీ తెలుస్తుంది, అప్పుడు యూట్యూబ్ రూల్స్లో వెళ్తాయి. అంతేగాని మేమైనా సడన్గా వచ్చేసిన తర్వాత ముందు యూట్యూబ్కి కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ పరిగెత్తాం మేము. సో మీరు ఎప్పుడైనా అలాంటి వీడియోలు చూసినప్పుడు నాసా వాళ్ళు ఇలా చెప్పారు, నాసా వాళ్ళు ఇలా అన్నారు అని అనుకున్నారనుకోండి, నాసా వాళ్ళు ఎప్పుడు అలాగే యూట్యూబ్లో ఈ ఛానల్ వాళ్ళకి లేదా ఇన్స్టాగ్రామ్లో ఆ ఇన్ఫ్లుయెన్సర్కి వాళ్ళకి చెప్పరు అంత పెద్ద న్యూస్. మేము ముందు ఫస్ట్ ప్రెసిడెంట్కి చెప్తాం, సైన్స్ మినిస్టర్కి చెప్తాం, డిఫెన్స్ వాళ్ళకి చెప్తాం, అన్ని న్యూస్ పేపర్లోనే వస్తాయి, ఒక్క యూట్యూబ్లోనే మట్టుకు రాదు. ఓకే కదా. ఎస్, రైట్ సార్. సో గతంలో సౌండ్స్ అంటే లాస్ట్ ఫైనల్ సౌండ్స్కి సంబంధించి వేవ్స్ వినడం కానీ లేదా కొన్ని అన్నోన్ సౌండ్స్ని మేము రికార్డ్ చేసామని కొన్ని వార్తలు ప్రచారం అవుతుంటాయి. అసలు అవి నిజమా? అలాంటి ప్రయోగాలు ఏమైనా జరిగినాయా? నాసా దగ్గర అలాంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? నాసా సూర్యుడి మీద నుంచి వచ్చే సౌండ్స్ రికార్డ్ చేసినాడు. అంటే సౌండ్ రికార్డ్ చేయండి, సూర్యుడి నుంచి మనకి దాకా సౌండ్ రాదండి, ఎందుకంటే మధ్యలో వ్యాక్యూమ్ ఉంది. కాకపోతే ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చిన వైబ్రేషన్స్ ఉంటాయి కదా, దాన్ని సౌండ్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళు రికార్డ్ చేశారు. పోనీ వేరే గ్రహాల నుంచి సౌండ్స్ వచ్చాయి అంటారు, అవన్నీ అంటారు కదా, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మేమైతే మటుకు అలాంటి సౌండ్స్ రావు. వేరే గ్రహాల నుంచి సౌండ్స్ ఎలా వస్తాయి? మధ్యలో వ్యాక్యూమ్ ఉంది, వ్యాక్యూమ్లో సౌండ్ రాదు. ఏవైనా సౌండ్ వస్తే మన భూమి వాతావరణంలోనే రావాలి.
సో నాసా సూర్యుడి నుంచి వచ్చే సౌండ్ రికార్డ్ చేసింది కరెక్టేనా? అది సూర్యుడిలో ఉన్న వైబ్రేషన్స్ ఉంటాయి కదా, దాని సౌండ్ కింద కన్వర్ట్ చేసి మనకి ఇచ్చింది. సూర్యుడి నుంచి సౌండ్ డైరెక్ట్ గా ఓంకారంతో సౌండ్ వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఇస్ ఇట్ ట్రూ? అది false? లేదండి. నాసా వాళ్ళు వాళ్ళు సౌండ్ రికార్డింగ్ చేసామని చెప్తారు సహజంగా అంతే. ఇక్కడ మనలో బ్రీత్ రిలీజ్ లో చేసేటువంటి ఓంకారం సౌండ్ లాగా వస్తుంది అనేటువంటి ఒక ఆడియో రిలీజ్ అయింది, చాలా కాలం నడిచింది అది సోషల్ మీడియా. ఇస్ ట్రూ? రైట్. అది మన ఇంటర్ప్రిటేషన్. ఓకే. మన వాళ్ళు కొంతమంది అలా sound మనం అలా ఉంది అనుకుంటాం. కాబట్టి నాసా వాళ్ళకి దాని వాళ్ళు ఏదో సౌండ్ వచ్చింది అంతే అంతే. మేము సౌండ్ రికార్డ్ చేసి పెట్టాం అంతే. అంతే. అది ఏ మీరు sound అని దాన్ని ఎలాగంటే సౌండ్ ఊహించుకుని మనం ఓంకారం అనుకుంటాం, ఇంకొకరు యూగోస్లేవియా వాళ్ళు ఇంకో సౌండ్ అనుకుంటారు, Yes. ఆస్ట్రేలియా వాళ్ళు ఇంకో సౌండ్ అనుకుంటారు. రైట్. సో అది మన ఇంటర్ప్రిటేషన్. దట్ ఈస్ నాట్ సైన్స్. దట్ ఈస్ అన్ ఒపీనియన్. ఓకే. దట్ ఈస్ డిఫరెంట్ దాన్ సైన్స్ వాట్ నాసా ఇస్ డూయింగ్. యువతకి కెరీర్ బిల్డింగ్ ఎలా అవకాశం ఉంటుంది? మీరు ఎలా చేసుకున్నారు? వాళ్ళకేం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే మీరు ఎప్పుడో చేస్తుంటారు, కానీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీకి, లేటెస్ట్ కండిషన్స్కి వాళ్ళ కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి చెప్తారు? తప్పకుండా అండి. అంటే సైన్స్ ఫీల్డ్లో వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి 11th, 12th నుంచి తప్పకుండా తీసుకోవాల్సి వస్తుందండి. అలా కంటిన్యూ చేసి బ్యాచిలర్స్లో మీరు ఇంజనీరింగ్ అయినా తీసుకోవచ్చు, లేదా బీఎస్సీ ఫిజిక్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే. అది తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ యూనివర్సిటీస్లో మీరు మాస్టర్స్లో ఫిజిక్స్ అలాంటివి అయినా చేయొచ్చు. నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్తాను, మేబీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు మాట. మీరు ఎక్కడ బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా, ఎక్కడైనా ఐఐటీస్లో కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇలాంటి మాస్టర్స్ మొదలు పెడుతున్నారు. మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐసెర్స్ అని ఉన్నాయి. ఓకే. నాకు చాలామంది ఐసెస్లో ఉన్న వాళ్ళు తెలుసు, పూనాలో ఉన్న వాళ్ళు కూడా తెలుసు. అవేంటంటే ఇంటగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. అది 5 year ప్రోగ్రామ్ అన్నమాట. మీరు 12th అయిన తర్వాత, అదే ఇంటర్మీడియట్ అయిన తర్వాత జాయిన్ అయితే బీఎస్సీతో పాటు మాస్టర్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ చేయాలన్నమాట. అలాగే నాతో కొంతమంది స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, ఐసెస్లో ఉన్న స్టూడెంట్స్ ప్రాజెక్ట్ చేసి వాళ్ళు వేరే దేశాలకి పిహెచ్డీకి వెళ్ళిపోయారు అన్నమాట. ఓకే. అదొకటి పాత ఉందండి. ఇంకో పాత ఏంటంటే మీరు ఇలా కాకుండా బీఎస్సీ, ఎంఎస్సీ చేసిన తర్వాత పిహెచ్డీ చేయడానికి వేరే దేశాలకు వెళ్ళచ్చు. ఇక్కడ మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని బెంగళూరులో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మళ్ళీ బెంగళూరులోనే ఉంది. పూనా యూనివర్సిటీలో అయూకా అని ఒక ఉంది, అదొక ఆస్ట్రోఫిజిక్స్. భువనేశ్వర్లో నైసర్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఢిల్లీలో ఉంది ఐసర్ అని, అండ్ కోల్కతాలో కూడా ఐసర్ అని ఉంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బొంబాయిలో ఉంది. ఓకే. ఇలాంటి వాటిల్లో మీరు వెళ్ళి పిహెచ్డీ అయినా చేయొచ్చు. చేసిన తర్వాత పిహెచ్డీ మీరు వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఇంకోటి పోస్ట్ డాక్ అని ఏదో చేయాలి. అది చేసి మళ్ళీ మీరు ఇండియాకి వచ్చారనుకోండి, మీరు నేర్చుకున్నది మళ్ళీ మీరు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మనలాగా ఇంకా ఎడ్యుకేషన్ పెంచుకోవచ్చు. ఓకే. అలా పెరుగుతుంది అన్నమాట. అలా పెరిగేదానికి చాలా అవకాశాలు కల్పించాలి మన గవర్నమెంట్. ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. సో మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి ఫీల్డ్స్లో సైన్స్ మీద ఫోకస్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు పేరు చెప్పాను కదా, అక్కడ ఉన్న రీసెర్చర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. ఓకే. కొత్త జనరేషన్స్ వాళ్ళు కూడా ఎలా వచ్చారు, వాళ్ళు ఇక్కడే చదువుకొని అక్కడ వెళ్ళి చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు, యంగ్ జనరేషన్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మీకు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను విజయవాడ వాసిని కనుక విజయవాడకి ఏదైనా చేయాలి, ఇక్కడ పిల్లలకి ఏదైనా చేయాలన్నారు. సో మీ నాలెడ్జ్ షేరింగ్, మీరు విద్యాబోధన అంటే దీనికి పర్టికులర్గా సంబంధించి, రీసెర్చ్కి సంబంధించి కానీ ఏదన్నా కెరీర్ గైడెన్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ కానీ అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతానికంటే నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదండి. నాకు అది చేయాలని ఉన్నా కూడా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది నాకు ఎవరైనా ఇఫ్ దే కెన్ హెల్ప్ మీ దెన్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్. నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. ఓకే. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు ఇక్కడ, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి నేను అనుకుంటే కనుక అప్పుడు ఇక్కడ ఏమైనా ఒక సంస్థ కానీ ఏదైనా మన గవర్నమెంట్ కానీ ఏమైనా టైఅప్ పెట్టుకుంటే నాతో, దెన్ వీ కెన్ డూ ఇట్. ఇంకో విషయం ఏంటంటే నేను మా నాసా వాళ్ళకి నేను ఎప్పుడు ఇక్కడికి వస్తున్నానని చెప్పిన పిఆర్ వాళ్ళు ఉంటారు, పబ్లిక్ అవుట్రీచ్ వాళ్ళు. పబ్లిక్ అవుట్రీచ్ వాళ్ళు నా ఆఫీస్కి ఎదుర్కొండానే ఉంటారు. వాళ్ళకి చెప్తాను అనమాట, అదే నేను మా విజయవాడ వెళ్తున్నాను, మా ఊరు వెళ్తున్నాను, ఏమైనా ఉన్నాయా తీసుకురావడానికి, వాళ్ళకి పిల్లలకి ఏదైనా స్కూళ్ళకి వెళ్ళి ఏవో టాక్స్ ఇస్తాం కదా, అంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. నేను ఇలా చెప్పి ఒకసారి ఈ డిసెంబర్లోనే నేను 2-3 రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు. 3వ రోజు వచ్చేసరికి నా ఆఫీస్ టేబుల్ మీద అంతా
నాసాకి సంబంధించిన మెటీరియల్ ఉంది, స్టిక్కర్లు ఉన్నాయి, ఓకే, వాటి ఇక్కడ పిల్లలకి ఇవ్వడానికి. పిల్లలకి ఇవ్వడానికి ప్యాంప్లెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు వస్తానని వాళ్ళకి నేను తేలేదు అవి. ఓకే, నేను అది చూసి ఏంటి మీరు ఇవన్నీ పెట్టారంటే మీరు వెళ్తున్నారన్నారు కదా పిల్లలకి ఇవ్వండి అక్కడ అని చెప్పారు. అందుకే ఆ పిఆర్ నాసా పిఆర్ వాళ్ళు చాలా అంటే సైన్స్ ఎడ్యుకేషన్ని బాగా డెవలప్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి వాళ్ళు. మనం అడిగితే వాళ్ళు వీలైనంత వరకు హెల్ప్ చేస్తారు వాళ్ళకున్న పరిధిని బట్టి. సో అలాంటివి ఎడ్యుకేషన్ అవుట్ రీచ్ మెటీరియల్స్ ఏవైనా ఉంటే కనుక నేను అప్పుడప్పుడు తీసుకొస్తుంటాను. వాళ్ళతో టైప్ పెట్టుకోవడానికి ఇక్కడ ఎవరు అంటే కనబడలేదు. వాళ్ళు రెడీగా ఉన్నారు. అట్లీస్ట్ నేను అడిగినప్పుడు వాళ్ళు ఓపెన్గా ఉన్నారు, పబ్లిక్ అవుట్ రీచ్ వాళ్ళు. మరి ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇచ్చినా కూడా మేమే తీసుకుంటాం సార్. తప్పకుండా మీకు మీరు తెచ్చేటువంటి మెటీరియల్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా అండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన విజయవాడలో సైన్స్ ఆల్రెడీ కొంచెం ఉందండి. మన ప్లానటేరియం ఉంది కదా గాంధీ హిల్లో. నేను చిన్నప్పుడు అక్కడ వెళ్ళేవాడిని. ఆ కొండముది హనుమంతరావు గారిని ఒక లెక్చరర్ ఉండేవారు కేబిఎన్ కాలేజ్లో. ఆయన దగ్గర నేను చదువుకున్నాను. ఆయన ఈ ప్లానటేరియం ఆయన కండక్ట్ చేసేవారు అన్నమాట. అప్పట్లో వెళ్ళేవాడిని. ఆ తర్వాత ప్లానటేరియం మూసుకుపోయిందని విన్నాను. కానీ ఈ మధ్యనే మళ్ళీ మొదలైనట్టు అనిపించింది. అది నేను ఇప్పుడు ఎప్పుడైనా వెళ్దామా, ఇవిగో మన అయిన తర్వాత ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను నేను అక్కడికి. కానీ ఈ మధ్య ఒక 2-3 వారాల ముందర నేను ఒక న్యూస్ చదివానండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అమరావతిలో ఏదో కాస్మాస్ ప్లానటేరియం అనేది ఒకటి కడుతున్నారని విన్నా. నాకైతే ఎంతో ఆనందం వేసింది నిజంగా. రైట్ సార్, మీరు యుఎస్లో ఉంటారు. అమెరికా నుంచి ఇక్కడ అమెరికన్స్ కానీ ఎన్ఆర్ఐస్ ఎనీబడి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి సారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటిదాకా మీరేమనుకుంటారు? మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఏమనుకుంటున్నారు? అందరూ బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారండి. అంటే మాకు ఆనందం. మన ఏరియా ఇంత బాగా డెవలప్ అవుతుందంటే ఎవరికి ఆనందం ఉండదు కదా. సో మాకైతే సూపర్గా చాలా బాగా నచ్చింది. కట్టుకున్నటువంటి రాజధాని ఎక్కడ బహుశా లేదు. బహుశా ఒకటి ఫస్ట్ 10లోనే ఉండేటువంటి ఛాన్స్ అమరావతి ఉండొచ్చు. అవునవును, ఉండొచ్చు. ఇది కొత్తది. మన చేతులతో మనం కట్టినప్పుడు మనకి ఎంతో అవైలబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం ఆ విజన్ని పెట్టుకోవచ్చు, మనం ఆలోచనలు పెట్టుకోవచ్చు. ఇది కాస్మాస్ ప్లానటేరియం కూడా ఒక ఐడియా అని నేను విన్నాను. అది దానికి సంబంధించింది ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేస్తే నేను హెల్ప్ చేయడానికి డెఫినెట్గా, మన గవర్నమెంట్ నుంచి ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్ ఉందండి హెల్ప్ చేయడానికి, పార్టిసిపేట్ చేయడానికి. హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్ అవుట్. నేను నా సర్వీసెస్ ఏవైనా ఉపయోగించుకోవాలనుకుంటే గవర్నమెంట్ నేను రెడీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందేమో మేము కూడా వేచి చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ వైకే టీవీ అండ్ కమింగ్ టు అవర్ వైకే టీవీ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, రవికుమార్ కొప్పరపు చెప్పినటువంటి అనేక విషయాలను మనం తెలుసుకున్నాం. దీని ద్వారా కనీసం ఏలియన్స్కి సంబంధించినటువంటి కొంత అవగాహన మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని డౌట్స్ కూడా బహుశా మీకు క్లియర్ అయ్యే ఉంటాయి. అంతేకాకుండా ఆస్ట్రాలజీ, భారతదేశానికి చెందినటువంటి ఆస్ట్రాలజీకి సంబంధించి కూడా ఆయన చక్కటి విషయాలని మనకు షేర్ చేసుకున్నారు. దాని మీద ఉన్నటువంటి అనేక డౌట్స్లో కొంత భాగం కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బహుశా మీ డౌట్స్ కూడా క్లియర్ అయి ఉంటాయని నేను అనుకున్నాను. సో కీప్ వాచింగ్ వైకే టీవీ. సైనింగ్ ఆఫ్, దిస్ యువర్ కళ్యాణ్ కృష్ణ.